क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఇది ఆడియో వస్తుందేమో, రీస్టార్ట్ చేసి చూస్తాను. ఇక్కడ ఆడియో కూడా వచ్చింది ఇప్పుడు. సరే, శ్రోత్రగ్రాహ్యో గుణ శబ్ద ఆకాశం మాత్ర వృత్తి సా ద్విధ ధ్వన్యాత్మకో వర్ణాత్మకశ్చేతి తత్ర ధ్వన్యాత్మకో భేర్యాదో వర్ణాత్మకః సంస్కృత భాషాది రూపః. సరే, ఇక్కడ నేను మొన్న ఒకటి చెప్దాం అనుకున్నాను. ఏంటంటే స్నేహం ఉంది కదా, స్నేహం పిండి భావ హేతు, చూర్ణాది పిండి భావహేతు గుణ స్నేహ అని చెప్పని అక్కడ ఇప్పుడు నేను మామూలుగా న్యాయబోధిని అని చెప్పని పాఠం చెప్తున్నాను. న్యాయబోధిని అనే వ్యాఖ్యానం అనుసరించి అక్కడ ఆ వ్యాఖ్యాకర్త ఆయన అభిప్రాయంలో వస్తుతస్తు అని చెప్పని ఆయన చెప్తారనమాట. ఏంటంటే స్నేహం అనేది అవసరం లేదు అని. ధృత జలేనైవ పిండి భావస్య సంభవాత్ అని అంటారు. అంటే ధృత జలం అంటే చాలు కాదు. ధృత అంటే ధృత అంటే ఐస్ కానటువంటిది, గడ్డ కట్టనటువంటిది, అంటే స్రవించేటటువంటి జలం ఏదైతే. అందుకనే ఆయన అక్కడ ధృత శబ్దాన్ని కూడా ఎందుకు వాడాలి అని అంటే కరకాది వ్యావృతి అర్థం అని చెప్పి చెప్తారు. అంటే ఇప్పుడు ఐస్ గడ్డ కాదు, ధృత జలము అంటే ఏవైతే నీళ్లు కారుతున్నాయో ఆ నీళ్లే కారణం అని చెప్తేనే సరిపోతుంది. ద్రవత్వం కారణం కాదు, ఏమీ అవసరం లేదు, ధృత జలం అనేది చాలు అని ఆయన అభిప్రాయం. అంటే ఆయన ఏమంటారంటే ఉన్న వాటితో సరిపోతుంటే కొత్తది ఎందుకు, ఇక్కడ ద్రవత్వం కారణమా అని మధ్యలో ఒక చిన్న ఆశంక వస్తుంది అనమాట. అంటే ద్రవత్వం అనేది కారణం అవుతుందా అని అంటే ద్రవత్వం అనేది స్థూలంగా ద్రవత్వం అనలేదు. ఎందుకంటే ద్రవత్వం రెండు రకాలని చెప్తున్నాం, సాంసిద్ధికము నైమిత్తికము అని అనుకున్నాం కదా. సో నైమిత్తిక ద్రవత్వము కారణం కాదు, ఎందుకంటే నైమిత్తిక ద్రవత్వం ధృత సువర్ణంలో ఉంది. ధృతం అంటే అక్కడ కూడా కరిగబెట్టినటువంటి సువర్ణం. అది తీసుకుంటే కనుక అసలు చూర్ణం అంటే పిండి ఏవైతే ఉన్నదో అవి కాలిపోతాయి. సో అలా కాదు, అందుకని ధృత జలం అని తీసుకున్నాము అని ఆయన అభిప్రాయం అన్నమాట. సరే, అయితే మళ్ళీ ఎక్స్ట్రీమ్ పాయింట్ అయినా సరే ధృత సువర్ణం తీసుకున్నా సరే దానికి ధృత జలానికి ఒకే రకమైన గుణాలు ఉంటాయి. లిక్విడ్ ప్రాపర్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆ టెంపరేచర్ లో కాలని చూర్ణాలు ఏ ఉంటాయో వాటిని పిండి చేయడానికి అది వాడవచ్చు. అలాంటి చూర్ణాలు లేవు అని మనం నిర్ధారించలేము. కాబట్టి ఆ పర్టికులర్ యుక్తి అక్కడ పనికిరాదు. రెండోది ఏంటంటే నాకు అనిపించింది, జలం ఉంటే సరిపోదు, అది ద్రవంగా ఉంటే ధృతం అయితే సరిపోదు. దానికి ఆ స్నేహ గుణం ఉండాల్సిందే. ఎందుకంటే పాదరసం తీసుకుంటే అది ధృతంగానే ఉంది. మీరు నూనె వేరే ఎగ్జాంపుల్స్ కూడా అనుకున్నాం కదా మనం. అలాగే వీటన్నిటిలో కూడా వాటికి స్నేహ గుణం ఉన్న పదార్థాలతోటే అది చూర్ణాన్ని పిండి చేయగలుగుతుంది. ఇది జలమాత్ర వృత్తి అనుకున్నా సరే జలానికి ఇప్పుడు ఫ్యాట్ పార్టికల్స్ ని అది చూర్ణం చేయలేదు. అవి ఎప్పుడు జలానికి వాటిని అతికిచ్చే శక్తి లేదు. కాబట్టి ఆ స్నేహం అనే గుణం ఉండాల్సిందే అక్కడ, లేకపోతే అవి అతుక్కోవు. అతికించే శక్తి, అతుక్కునే తత్వం వాటికి ఉంటేనే చూర్ణం పిండి అవుతుంది. అదే కరెక్టే. అంటే
అంటే ఆయన అభిప్రాయం, గ్రంథకర్త అభిప్రాయం ఏమిటి అని అంటే, నాకు అనిపించేది ఒక కొత్త ఎంటిటీని ఎందుకు అంటే, ఇప్పుడు మనం స్నేహానికి ఏవేవైతే ఆపాదిస్తున్నామో గుణాలు, అంటే ఏదైతే కారణత్వాన్ని స్నేహానికి ఆపాదిస్తున్నామో ఆ స్వభావం అనేది ధృత జలానికి ఆపాదిస్తేనే సరిపోతుంది. అంటే ఇప్పుడు మనం నూనెలో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా మనం మామూలుగా నూనెలో కూడా ఏమంటాం, ఏమని నేను మామూలుగా అప్పుడు అన్న సమాధానం అంటే, దానిలో ఉన్నటువంటి ఒకనొక జల బిందువులు, అంటే జల పార్టికల్స్, జలానికి సంబంధించినటువంటి అంశంలో ఉన్నటువంటి స్నేహము అని అన్నాను. ఇప్పుడు ఈ దీని ప్రకారం తీసుకుంటే అక్కడ ఆ ధృత జల ఏదైతే అంశం ఉందో దానికే దాన్ని ఆపాదిస్తే సరిపోతుంది. ఇప్పుడు చూర్ణాది పిండి భావ హేతుర్గుణ స్నేహ జలమాత్ర వృత్తి అనే ఉంది కదా. ఇప్పుడు జలమాత్ర వృత్తి స్నేహాన్ని ఎందుకు అంటున్నారు? అది ధృతంగా ఉన్నప్పుడే ఉంటుందా, వేరే దశలో కూడా ఉంటుందా అంటే అది ఇండిపెండెంట్. ఒక్క నిమిషం. సరే, అది ఇండిపెండెంట్. ఎందుకంటే దాంట్లో అసలు ఈ స్నేహం అనే గుణం ఏంటి అంటే, అది నాకు ఈ జలమాత్ర వృత్తితోనే ప్రాబ్లం ఉండేది దీంట్లో. అది సరే, వాళ్ళు చెప్పారు, మనం వింటున్నాం, వాళ్ళు ఏం చెప్తున్నారు అనే పాయింట్ మాత్రమే రికార్డ్ చేసుకోవడానికి అది ఒప్పుకోవచ్చు. కానీ స్నేహం అనేది ఒక ఇండిపెండెంట్ గుణం. అది కేవలం ద్రవావస్థలో ఉన్న పదార్థాలకే ఉంటుందా అనేది ఆలోచించవచ్చు. కానీ అందులో జలానికి మాత్రమే ఉంటుందా అనేది కూడా ఆలోచించవచ్చు. అందులో ధృత జలానికి మాత్రమే ఉంటుందా అనేది ఇంకోటి. కానీ దానికి ఉన్నా సరే అదొక గుణం ఇప్పుడు అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు రూపం ఎలా అంటున్నాము, రసం ఎలా అంటున్నాము, స్పర్శ ఎలా వేరేగా చూస్తున్నాము, స్నేహం కూడా అలా ఒకటి చూడాల్సిందే. ఎందుకంటే అది కూడా దానికి ఉండే ఒక గుణమే. ఇండిపెండెంట్ ఆఫ్ దాని ఫిజికల్ స్టేట్, అది ద్రవంగా ఉందా, అది కర్క దశలో ఉందా, ఆవిరిగా ఉందా, ఎలా ఉన్నదే పక్కన పెట్టేస్తే వాటికి ఉండే వేరే అన్ని గుణాలలాగే స్నేహం కూడా ఒక గుణమే అని నాకు అనిపిస్తుంది. ఒక్క ద్రవం అంటే కొన్నిసార్లు వ్యాఖ్యాకారులు వాళ్ళకి నిజంగా ఏమనిపించింది, ఒకటి పైన అంటే ఆ గ్రంథకర్తనే అనుసరిస్తూనే, వాళ్ళని గౌరవిస్తూనే, వాళ్ళు చెప్పిన ఆశయాన్ని, వాళ్ళ అభిప్రాయాన్ని వివరిస్తూనే మధ్య మధ్యలో వాళ్ళకేమనిపించింది అనేది కూడా రాస్తుంటారు అనమాట. అవును. సో అట్లాంటి పాయింట్లు ఇది ఒకటి. అంటే ఇట్లాగే కదా మామూలుగా ఒక డిస్కోర్స్ అనేది డెవలప్ అయ్యేది నార్మల్ గా. సో దానికి ఇది ఒక చిన్న ఇది అనమాట. ఇట్లా చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతాడు, అసలు మూలల్లో అసలు ఇదంతా అవసరం లేదు అని చెప్పని కూడా వస్తుంది అనమాట కొన్నిసార్లు. సో దట్ విల్ హ్యాపెన్. అవును. కానీ దీంట్లో దీని గురించి మనం ముందు కూడా 2-3 సార్లు చీల్చి చెండాడాం కదా దీన్ని. కానీ స్నేహం బై ఇట్ సెల్ఫ్ ఒక గుణంగా దానికి ఏమంటారు, అస్తిత్వం ఉంది. అది ఎలా డిస్క్రైబ్ చేయాలి అనేది దట్స్ డిబేటబుల్. సరే, ఇది శ్రోత్రగ్రాహ్య గుణ శబ్ద ఆకాశమాత్ర వృత్తి. ఇది శ్రోత్రగ్రాహ్య గుణ అన్నారు కదా. శ్రోత్రగ్రాహ్య గుణం, శ్రోత్రగ్రాహ్యం అంటే అది చెవులు మాత్రమే కాదు అని నాకు అనిపించింది. ఎందుకంటే మనకి చెవుల ద్వారా మాత్రమే కాకుండా మనం శబ్దాన్ని గ్రహించగలుగుతున్నాం. ఎలాగా? ఇప్పుడు ఈ ఫోన్ ఇవి ఉంటాయి కదా కొన్ని, అవి ఎముక ద్వారా పంపిస్తాయి, చెవి ద్వారా కాదు. కొన్ని ఇప్పుడు శ్రోత్రేంద్రియం అంటే ఏంటి అని అంటే కర్ణ షష్కుల్య అవచ్ఛిన్నం నభ శ్రోత్రం అంటే ఈ చెవికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆకాశమే శ్రోత్రేంద్రియం. అవును. అది
మామూలుగా ఎకో చేంబర్ ఉంటుంది కదా, ఒక కొంచెం ఎంటీ స్పేస్ ఉండి ఒక మెంబ్రేన్ ఉంటుంది, తర్వాత 3 ఎముకలు చైన్ లో ఉంటాయి. ఆ మెంబ్రేన్ వైబ్రేషన్ వల్ల, కంపనం వల్ల మనకి శబ్దం తెలుస్తుంది. మామూలుగా 2 రకాలు, అది ధ్వని కానీ వర్ణాత్మకం కానీ మనం కేవలం వేలుతో ముట్టుకొని కూడా శబ్దం తెలుసుకోవచ్చు, చెవులు వాడకుండానే. అది మేబీ అనుమానిస్తున్నామేమో వైబ్రేషన్ ద్వారా. ఉండొచ్చు, ఏదైనా అనుమానమే ఈవెన్చువల్లీ. అంటే మీరు శబ్దాన్ని ఎక్స్పీరియన్స్ చేయటానికి, శబ్దాన్ని ఇన్ఫర్ చేయడానికి తేడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఈగిల్ ఐ అని ఒక సినిమా ఉంది, మీరు ఎప్పుడైనా చూసారేమో నాకు తెలియదు. ఈగిల్ ఐ అని ఒక హాలీవుడ్ మూవీ ఉంది అనమాట. దాని మొత్తం కాన్సెప్ట్ ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో సమానంగా గనక డెవలప్ చేస్తే రాగలిగేటటువంటి ప్రాబ్లం ఏమిటి అంటే దాని మీద, అంటే ఐ రోబోట్ అని చెప్పని ఇట్లాంటి సినిమాలు కూడా వచ్చాయి. ఎప్పుడైతే మెషిన్స్ స్వతంత్రంగా వాటంతట అవే ప్రాసెస్ చేసుకోగలవు డాటాని అని చెప్పని ఏదైతే వస్తుందో దానికి సంబంధించింది అనమాట. సో దానిలో దానిలో ఏంటంటే, దానిలో విలన్ ఎవరు అని అంటే దానిలో కంప్యూటరే విలన్. చాలా వచ్చాయి, ఇది నేను చూడలేదు. అంటే నేను దానిలో నేను ఈ శబ్దానికి సంబంధించి స్పెసిఫిక్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే, దానిలో చివరిలో క్లైమాక్స్ లో ఒక చోట దాన్ని మొత్తానికి షట్ డౌన్ చేయాలి, వీళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళని ట్రాక్ చేస్తూ ఉంటుంది, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నిటినీ ట్రాక్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళు ఒక రూమ్ కి వెళ్తారు. ఆ రూమ్ లో ఏంటంటే చివరికి సరైన అంటే శబ్దం బయటికి వెళ్ళదు, సౌండ్ ప్రూఫ్ రూమ్, లోపల ఎటువంటి డివైసెస్ ఉండవు. సో దెర్ ఆర్ నో డివైసెస్. ఇది హ్యాక్ చేసి పిక్ చేయడానికి వాయిస్, వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు అనేది పిక్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ పిక్ చేయడానికి దానికి ఏం ఉండదు. అది దేన్ని బేస్ చేసుకొని పిక్ చేస్తుంది అంటే, ఒకడు కాఫీ మగ్గుని తీసుకెళ్లి దగ్గర పెట్టి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఆ వైబ్రేషన్ కాఫీ మగ్గులో, కాఫీలో వచ్చినటువంటి వైబ్రేషన్ ని అది ఈ సెక్యూరిటీ సీసీటీవీ కెమెరా ద్వారా పికప్ చేసి ఆ వైబ్రేషన్ ని అనాలిసిస్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనే దాన్ని ఇన్ఫర్ చేస్తుంది. అవును, అది ఫిక్షన్ కాదు, అది ఫిక్షన్ మాత్రమే కాదు, అది అవుతుంది. అంటే దట్ ఇస్ పాసిబుల్, అంటే నేను దాన్ని డినై చేయట్లేదు, దట్ కెన్ హ్యాపెన్. ఇట్ ఈస్, అది సత్యదూరం కాదు, అది అవ్వగలదు. సో అట్లాంటిదే కదా. అంటే ఇప్పుడు మన శబ్దం అంటే చెయ్యి దగ్గర పెట్టి, ఇప్పుడు కొంతమంది చెవిటి వాళ్ళు కూడా వాళ్ళు మంచి డ్రమ్ వాయిస్తారు అనమాట, కానీ చెవి వినిపించి వాడు ఎలా వాయిస్తాడు అంటే, వాడు ఆ చేతులతో ముట్టుకొని స్పర్శ ద్వారా తెలుసుకొని బీట్ ని వాడు దాన్ని రీప్రొడ్యూస్ చేస్తాడు. సో ఇక్కడ అంటే ఎక్స్పీరియన్సింగ్ సౌండ్ యాజ్ ఇట్ ఈస్ కీను, ఇన్ఫరింగ్ దట్ దిస్ కుడ్ బి ద సౌండ్ అనే దానికి కొంచెం తేడా ఉంటుంది కదా. అదే అంటున్నాను నేను, ఎక్స్పీరియన్సింగ్ ద సౌండ్ అంటే అసలు జరిగేది ఏంటంటే, మన చెవిలో ఉండే ఎకో చేంబర్ లో ఆ మెంబ్రేన్ వైబ్రేట్ అవుతే మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. ఇప్పుడు వైబ్రేట్ అయ్యేది చెవిలో ఉండే మెంబ్రేన్ అయితే ఏమిటి, ఎముక అయితే ఏంటి, చర్మం అయితే ఏంటి. మన బాడీలో ఒక పార్ట్ వైబ్రేట్ అయితే తర్వాత అక్కడి నుంచి నరాల ద్వారా మనకి మెదడు దాకా వెళ్ళే సిగ్నల్ ని మనం ఇన్ఫర్ చేస్తున్నాం. ఎప్పుడైనా జరిగేది అంతే. చెవుల ద్వారా వింటే అదేదో ప్రత్యేకంగా లేదు. చూపుకి మాత్రం అలా కాదు, చూపుకి ఇంకెక్కడ మనకి ఆప్షన్ లేదు, ఒక్క రెటీనాలో మాత్రమే మనకి లైట్ సెన్సిటివిటీ. అంటే ఏంటంటే ఇప్పుడు అలాంటి పక్షంలో అయితే, ఇప్పుడు నేను ఆ అని అన్నాను, మీరు ఆ అని అన్నారు, చెవులు వినిపించేవాడికి నేనన్నానా మీరన్నారా అనే దాని తేడా తెలుస్తుంది. యద్యపి విషయం ఒకటే, కానీ మీరు ఇంకో అంటే చెవిని కాకుండా వేరే వాటిని ఉపయోగిస్తే గనక విషయం తెలుస్తుందేమో, కానీ వ్యక్తి భేదాన్ని కూడా అక్కడ తెలియవచ్చా? అంటే ఇప్పుడు నేను మీరన్నా కూడా విషయం ఒకటే, వైబ్రేషన్ ఒకటే వస్తుంది, పిచ్ ఒకటే లాగా ఉంటుంది. కాదు ఇప్పుడు సరే మాటలనే సంగీతమే అనుకుందాం. ఇప్పుడు ప్యూర్ సైనసాయిడ్ కిను మనలాగా సూపర్ ఇంపోజ్డ్ స్పీచ్ కి తేడా ఉంది. ఇప్పుడు శృతిదండం అంటారు కదా, ట్యూనింగ్ ఫోర్క్ లాగా. ఇప్పుడు ఒక వీణ కానీ అదని తీసుకొని ఒక తీగ ఒకసారి ఇలా అన్నాం అనుకోండి, ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీలోనే అది కంపిస్తుంది. కానీ
తీగ నేచర్ని బట్టి దానికంటూ ఒక వాయిస్ ఉంటుంది. అది కాకుండా దానికి ఒక ఎకో చేంబర్ ఉంటుంది. వీణకు కూడా ఒక గుమ్మడికాయ ఇటు ఒకటి అటు దానివల్ల అది ఎలా ఎకో అవుతుందో అది ఆ వీణకి క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. అందుకు 2 వీణలు తయారు చేసిన మనిషి ఒకళ్ళే అయినా రెండిట్లో కొంచెం తేడా మనకు తెలుస్తుంది. మనం మాట్లాడినప్పుడు ఇద్దరం సా అనే అంటాం. ఇద్దరు షడ్జం ఒకటే పెట్టిన ఒకే పిచ్ లో మనం సింక్ అయినా కూడా మీ గొంతు వేరే నా గొంతు వేరే అని తెలుస్తుంది. నేను C3 సా అన్నా మీరు C3లో సా అన్నా కూడా ఎందుకు తేడా తెలుస్తుంటే ఆ ఎన్వలప్ వేరే, మన ఫండమెంటల్ సెంట్రల్ ఫ్రీక్వెన్సీ ఒకటే ఉంటుంది. కరెక్టే. నేను అంటే ఏంటంటే ఇప్పుడు చెవి లేనివాడు అంటచ్చు ఇప్పుడు ఫలానా వాడన్న సా ఇది ఫలానా వాడన్న సా అని చెప్పి ఐడెంటిఫై చేసేటట్టుగా ఉంటుంది. అంటే పాసిబిలిటీ చేయడం పాసిబుల్ అని నేను అంటున్నాను. ఎగ్జాంపుల్స్ మనం వెతికితే నాకేమనిపిస్తుంది అంటే ఇది ఏం చేసినా కూడా అది అనుమానంలోకి అంతర్భావం చెందుతుందేమో కానీ శాబ్దం అవ్వదు అని అనేది డిఫరెంట్ ఫ్రమ్ అనుమానం. ఇదే మన జ్ఞానం సెక్షన్ లో కూడా దీంట్లోనే దిగాం మనం. కానీ ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఇట్ కేమ్ అప్. ఏంటంటే మామూలుగా మనం వినేది ఇప్పుడు ఈ స్పీకర్లు పెట్టుకోనో ఇన్ పర్సన్ విన్నప్పుడైనా ఎప్పుడైనా సరే మనకి ఎలా తెలుస్తుంది అసలు శబ్దం వచ్చిందని అంటే మన చెవిలో ఆ మెంబ్రెయిన్ కదులుతోంది కాబట్టి దానికి తగిలి ఉన్న మిడిల్ ఇయర్ బోన్స్ అవి కదులుతున్నాయి కాబట్టి అది మనకి సిగ్నల్ గా నర్వ్స్ పికప్ చేసుకుంటున్నాయి. స్ట్రక్చరల్ గా చూస్తే అది జరిగేది. ఇప్పుడు మాట్లాడకుండా ఊరికే ఇక్కడ పెట్టి గాలిని ఊరికే ముందుకి వెనక్కి చేసినా మనకి శబ్దంగానే తెలుస్తుంది అది. అందుకే ఇది దీంట్లో 2 ఉన్నాయి కదా, ధ్వన్యాత్మకం వర్ణాత్మకం. 2 ఎందుకు పెట్టారు అంటే ఈ వర్ణ కూడా ధ్వనే బేసిక్గా. ఇప్పుడు చైనా వాడు వచ్చి మాట్లాడితే మీకు నాకు పెద్ద తేడా ఏం తెలీదు. మీకు తెలుస్తుందేమో కొంచెం జపనీస్ నేర్చుకున్నందుకు, కానీ ఇంకేదో భాష అనుకోండి, మన ఇద్దరికి తెలియని భాష అయితే మనకి దానికి వేరుకి పెద్ద తేడా తెలియదు. అండ్ కొన్నిసార్లు మనుషులు పాడుతున్నారా ఇన్స్ట్రుమెంట్ పాడుతుందో కూడా తెలియదు మనకి. మనకి కాంటెక్స్ట్ అవసరం ఆ ఇన్ఫర్మేషన్ అది తెలియడానికి. సో ఇందులో అన్ని ధ్వనే, కానీ ఆ థియరీ కూడా ఉంది. మనకి ఎక్స్ట్రా కాంటెక్స్ట్ ఉన్నప్పుడు ధ్వనిలో ఒక సబ్జెక్ట్ మాత్రం వర్ణం అవుతుంది. అంటే యాక్చువల్లీ ఇంకొంచెం హయ్యర్ అంటే కొంచెం డీపర్ దీనిలోకి వెళ్తే గనక శబ్దం అనే కాన్సెప్ట్ ధ్వని అనే కాన్సెప్ట్ 2 వేరు అని వస్తుంది అనమాట. అంటే ఇక్కడ వరకు ఏంటంటే నైయాయికుల వరకు అంగీకరించేది ఏంటంటే శబ్దం అనేది అనిత్యము. అంటే వాళ్ళు శబ్దానికి ధ్వనికి పెద్ద తేడాని ఇచ్చారనమాట. శబ్దం అనేది అనిత్యము, ధ్వనికి శబ్దానికి తేడా ఏంటంటే ఒకటి అర్థవంతమైనటువంటి శబ్దము, ఇంకోటి అర్థవంతం కానటువంటి శబ్దము. ధ్వని అనే దానికి అర్థవంతము కానటువంటిది అంటే అర్థాన్ని బోధించదు, అది వర్ణం అనేటువంటిది అర్థాన్ని బోధిస్తుంది అని ఇక్కడ తేడా చూపిస్తారు అనమాట. కానీ మీమాంసలోకి వెళ్ళినా వేరే చోటకి వెళ్ళినా సరే అక్కడ ఏంటంటే శబ్దానికి నిత్యత్వం, అంటే శబ్దం అనేది పుట్టదు అని అంటారు. శబ్దం అనేది ఎప్పుడూ ఉన్నది, దానికి పుట్టుక లేదు నాశనము లేదు. మరి పుట్టుక నాశనం లేకపోతే గకారహ ఉత్పన్న గకారహ నష్ట సోయం గకారహ ఇట్లాంటివేవో తీసుకొని ఇవన్నీ అట్లా అంటే కనుక అక్కడ ఉత్పన్న నష్ట అనేది ఏంటి అంటే ధ్వనినే పుట్టింది, ధ్వని నశించింది. శబ్దం అలాగే అంటే ఇప్పుడు ఏంటి అని అంటే శబ్దానికి వ్యంజకము ధ్వని అని అంటారు. అంటే అర్థాన్ని క్యారీ చేసేది శబ్దము, ఈ శబ్దాన్ని బయటికి తెలియజేసేటటువంటిది ధ్వని అని అంటారు. ధ్వని నశిస్తుంది, శబ్దం మాత్రం అలాగే ఉంటుంది అని అంటారు. ఒక్క నిమిషం, వేడి ఎక్కువ అయిపోతుంది, తలగడ పెట్టుకుంటా కొంచెం. అవును, అది దానికి ఇంకొక ఇది కూడా ఉంది. ఇప్పుడు జ్ఞానం పుట్టదు నశించదు, కేవలం మనకి తెలుస్తుంది కాసేపు అన్నట్టే ఇందులో కూడా శబ్దం
ఉంటుంది ఎప్పుడు ఊరికే మనకు తెలిసినప్పుడు తెలిసిపోతుంది, అది మాత్రమే అనిత్యం అన్నట్టు ఉంది ఇది. కానీ ఆ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ కాసేపు పక్కన పెడితే అసలు ఫిజికల్గా మనం ముందు అనుకున్న సిస్టంలో విషయ ఇంద్రియ సంయోగం, ఇంద్రియ మనస్ సంయోగం, మనసు ఆత్మ సంయోగం, ఈ చైన్లో ఇంద్రియం అనేది రసనానికి నాసాగ్రే వర్తతే, చక్షురింద్రియానికి కృష్ణతారాగ్రవర్తి అలా ఉన్నాయి కదా. రసనానికి రసనగ్రాహ్యో, అది ఇంద్రియం పేరే రసనేంద్రియం అయిపోయింది. ధ్వనికి శబ్దగ్రాహ్య గుణ, అది ఎందుకు శ్రోత్రగ్రాహ్యం ఎందుకంటే దీనికి ఒక స్పెసిఫిక్ ఇంద్రియం లేదు. లేని విషయం ఈ గ్రంథకర్తకి లేదు అనే విషయం ఆయన పరిగణిస్తూ ఇది రాశారు అని నాకు అనిపిస్తోంది. శ్రోత్రగ్రాహ్య అనడానికి అభిప్రాయం ఏంటి అని అంటారు మీరు? అంటే కర్ణాగ్రే వర్తే, ఇక్కడ కాదు, ఎక్కడ వస్తుంది, అది పైన వస్తుంది మనకి ఒక చోట చెప్తారు. మరి శ్రోత్రేంద్రియం ఏమిటి అంటే కర్ణశష్కుల్య అవచ్ఛిన్న ఆకాశ అని అంటారు. అది ఇంకా కింద ఉందా దీంట్లో ముందు? నెక్స్ట్ వస్తుంది ఒక చోట. అంటే ఇక్కడ రాకపోయినా పైన మనకి షడ్విధ సన్నికర్షలు వస్తాయి, అంటే 6 రకాల సన్నికర్షలు ప్రత్యక్షానికి. అక్కడ ఈ శబ్దం ఎలా తెలుస్తుంది అని అంటే ఆకాశం అంటే ఇప్పుడు మరి శ్రోత్రేంద్రియం అంటే ఏమిటి అని అంటే అప్పుడు శ్రోత్రేంద్రియం అంటే కర్ణశష్కుల్య అవచ్ఛిన్న ఆకాశ అని చెప్తారు. సరే, అయితే అది తీర్పేది. నా ఒపీనియన్ మాత్రం ఇది. ఈ అన్నం భట్ గారికి ఆ ఉద్దేశం ఉన్నా లేకపోయినా నాకైతే ఉంది. నాకు ఉంది కాబట్టి ఆయనకి ఉందని అనుకొని ఉంటాను. కానీ కేవలం చెవులు కాదు, శబ్దానికి చెవులు అనేది చెవులు కూడా కాదండి, యాక్చువల్లీ ఆకాశమే శబ్ద. శ్రోత్రేంద్రియం అంటే ఆకాశం సర్వత్రా ఉంది, కానీ అంతటా ఉన్నటువంటి ఆకాశం కాదు, చెవులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆకాశం మాత్రమే అని చెప్తారు. అవును, అది మోస్ట్ డామినెంట్. కానీ వేరే కూడా ఉన్నాయి, అది కూడా శబ్దమే. దాని వల్ల కూడా 2 ధ్వని తెలుస్తాయి, వర్ణాత్మకం కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఎట్లాంటిదంటే ఇప్పుడు మీరు అంటే ఎలా చెప్పాలి, అంటే ఇక్కడ ఇంద్రియం అనే కాన్సెప్ట్ ఒకటి చెప్పాను చూసారా. ఇంద్రియం అనే కాన్సెప్ట్ భౌతిక అంటే ఫిజికల్ అంటే నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఇంద్రియం అనేది అతీంద్రియం అనేది చెప్పుకున్నాం కదా. అంటే ఇప్పుడు నాసాగ్రం అనేది ఇంద్రియం కాదు, నాసాగ్రంలో ఉన్నటువంటి ఒకానొక కనపడనటువంటి వస్తువు. అట్లా ఇప్పుడు మిగతా నాసాగ్రమే ఎందుకు, మరి నాసాగ్రం భౌతికం కదా అని అంటే ఏదో ఈ ప్లేస్ కున్నటువంటి విశేషం అట్లాగో ఇక్కడ మరి ఉంది. మరి దాన్ని గ్రహించడానికి అని అంటే ఇప్పుడు కొంచెం భౌతికంగా చూపిస్తారు. ఇదిగో ఫలానా పదార్థం, ఇదిగో దీనివల్ల టేస్ట్ బడ్స్ అని చెప్పని అవేవో అక్కడేవో ఉన్నాయని చెప్పని చూపించి ఇదిగో అంటే చివరికి ఇప్పుడున్నది బాయిల్ డౌన్ టు సమ్, ఎప్పుడు కూడా భౌతికమైనటువంటి ఒక పదార్థానికి తీసుకొని రావడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు సాంప్రదాయ అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ ఏమిటి అంటే ప్రతిదీ కూడా దట్ షుడ్ బాయిల్ డౌన్ టు సంథింగ్ భౌతికం, అప్పటికి కానీ సాటిస్ఫై అవ్వరు అనమాట. సో అందుకనే కదా ఇప్పుడు మనకి నాసాగ్రవర్తిని ఇక్కడ చెప్పి వదిలేశారు, కానీ ఇప్పుడు ఏంటి దాన్ని అక్కడ చూపిస్తారు మనకి గట్టిగా బొమ్మలు గీసి కూడా, ఇగో ఫలానాది ఇంకా ఏంటది టేస్ట్ ని కూడా విజువలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రతిదీ విజువలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే కొన్నిటిని అతీంద్రియంగా చెప్పేసుకొని పైకి వెళ్ళిపోతారు. అతీంద్రియం అనే కాన్సెప్ట్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏది చెప్పినా సరే ఫైన్, అవన్నీ కూడా అక్కడ అది ఎలా చెప్పాలి సామగ్రిలో అంతర్భావం చెందుతాయి. అంటే ఇప్పుడు కృష్ణతారాగ్రం అన్నాం, ఇప్పుడు కృష్ణతారాగ్రం నల్లటి గుడ్డున్నా అందరికీ కళ్ళు కనిపించవు, నల్లది ఉన్నా కూడా అందరికి కనిపించవు కూడా. సో అక్కడ అందుకని ఏమిటి అంటే దానికి ఏదో ఒకానొక భౌతిక పదార్థం లేదు అని చెప్పని ప్రాకృతం అంటే ఇప్పుడున్న వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే అసలు ఇంద్రియమే లేదు కాబోసు. అంటే ఇంద్రియం ఎందుకు లేదు, ఎలా లేదు, నువ్వు మరి చూపిస్తావా అంటే ఇంద్రియం అతీంద్రియం అని చెప్పేసారు, అయిపోయింది. సో ఇంద్రియం అనేది ఇంద్రియంతో తెలియదు,
అది ఎలా తెలుస్తుంది మరి? దాన్ని నువ్వు మరి ఉంది అని నువ్వు ఎలా నిరూపిస్తావు అంటే ఫలబల కల్ప్యం. నాకు ఫలితం కలుగుతుందా లేదా, నేను శబ్దం వినగలుగుతుంటే నా శ్రోత్రేంద్రియం ఉందని అర్థం, లేదు అని అంటే నశించిపోయిందని అర్థం. సో ఇంతవరకే అనమాట. ఇక్కడ ఏంటి అంటే దాన్ని ఇంకొంచెం బాయిల్ డౌన్ చేసి ఇదిగో ఫలానా భౌతిక పదార్థం లేకపోవడం వల్ల ఇదిగో ఇది ఫలానా పని చేయట్లేదు అని అంటారు. అవును, అంతవరకు అంటే లాజికల్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది సరిపోతుంది. అసలు అంటే ధ్వని వస్తుందా, ధ్వని తెలుస్తుందా, అయితే శ్రోత్రేంద్రియం ఉంది, లేదా లేదు, అంతే అయిపోయింది. శబ్దం తెలుస్తోందా అంటే దానికి శ్రోత్రేంద్రియం ఉంటే సరిపోదు, ఇంకేదో కావాలి, దానికి ఆ కాంటెక్స్ట్ తెలిసి ఉండాలి, దానికి ఆ వేరే అదే శాబ్దబోధ అనే ప్రక్రియ కలగాలంటే దానికి కావాల్సింది ఏంటి అంటే వృత్తి జ్ఞానము, ఇవన్నీ వస్తాయి మనకి తర్వాత. అది ప్రాసెస్. అది మియర్ ఒక ధ్వనిని విన్నామా అయిపోయిందా అన్నట్టుగా కాకుండా దానికి అర్థం తెలియాలి, దాని సంబంధం తెలియాలి, పరస్పర సంబంధాలు, ఆకాంక్ష, యోగ్యత, తాత్పర్యం, సపరేట్, అసలు పెద్ద సపరేట్ సబ్జెక్ట్. కానీ ఇది మామూలు బోన్ కండక్షన్, దీని పేరు. బేసిక్ గా గూగుల్ చేయండి తర్వాత ఎప్పుడైనా, బోన్ కండక్షన్, హియరింగ్ డివైసెస్ బోన్ కండక్షన్ అని చూస్తే అది బేసిక్ గా ఎక్కడో స్కల్ ఎక్కడో ఎముకకి తగిలిస్తారు, దాని వైబ్రేషన్ వల్ల అది మనకి వినిపిస్తుంది. అది బాడీలో మిగతా పార్ట్స్ కి కూడా అంటే కాకపోతే అంత ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చేమో. ఈ ఇందాక ఏఐ ఎగ్జాంపుల్ అనుకున్నాం కదా, అది నిజంగా జరుగుతోంది. చాలా సెక్యూరిటీ రీసెర్చర్స్ ఏం చేస్తారంటే పాస్వర్డ్స్ ఎలా కనుక్కోవచ్చు దానికి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. దాంట్లో ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనం ఏమనుకుంటాం, కీబోర్డ్ టైప్ చేస్తే ఎంత నిశ్శబ్దంగా టైప్ చేసినా కూడా ఆ కీబోర్డ్ శబ్దాన్ని పట్టేసి నాకు చెప్పేస్తారు వాళ్ళు. కేవలం మన టైపింగ్ ప్యాటర్న్స్ ని బట్టి అది ఆ సిగ్నేచర్ కనుక్కోగలుగుతున్నారు వాళ్ళు. అందులో సౌండ్ ఇన్ఫర్ చేయడం కూడా ఒకటి ఉంది. అది ఎలా చేస్తారంటే, మీరు అన్నట్టు కరెస్పాండింగ్ విజువల్ ఎఫెక్ట్స్ నుంచి ఇంటర్పోలేట్ చేసుకుంటారు, అదొకటి. ఫర్ ద మోస్ట్ పార్ట్ ఆలోచిస్తే ఆ ఏఐ సిస్టమ్ కి ఉన్న ఇంద్రియాలు ఏంటంటే దానికి కూడా చూపే ఉంది, ఒకటి లేకపోతే ఇంకొకటి సబ్స్టిట్యూట్ చేసి ఇది చేస్తున్నారు. మీరు అన్న దాంట్లో సీసీ కెమెరా చూసి దాని ద్వారా చేసిందంటే అది ఒక దాన్ని ఇంకొక దాంట్లో అనుమానం చేసి దాన్ని బట్టి కనుక్కోవడం జరుగుతుంది అక్కడ, అంతే కదా. కోర్స్ ఆ సిస్టమ్ ఇండిపెండెంట్ గా ఎవాల్వ్ అయిందా, మనుషులు చేశారా, ఇంకేదో అయిందా అనేది డిఫరెంట్ ఇష్యూ. అంటే కానీ ఆ పాసిబిలిటీ అనేది ఉంది ఖచ్చితంగా, ప్రాక్టికల్ ఉంది వాళ్ళ. అది ఈ రోజున ప్రాక్టికల్ అయి ఉంటుంది. అది మేబీ అప్పటికి దీనిలో ఉండొచ్చు, కానీ ఇప్పుడు అది ప్రాక్టికల్. చిన్నప్పుడు ఫిక్షన్ అయి ఉండొచ్చు, ఇవాళ ప్రాక్టికల్ నిజంగానే ఉన్నాయి. అవును, మేబీ చెప్తుంటారు కదా, ఎప్పుడైనా సరే ఒక టెక్నాలజీ ఇవాల్వ్ అయిన తర్వాత ఇప్పుడు మనలాంటి వాళ్ళ దగ్గర వరకు వచ్చేసరికి మేబీ అది 5 to 6 years టైం పడుతుందేమో, ఈ లోపలే యాక్చువల్ టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోతూ ఉంటుంది అని చెప్తారు కదా. అండ్ ఒకప్పుడు ఫిక్షన్ అనుకున్నవి ఇప్పుడు నిజంగానే. ఇప్పుడు మాయాబజార్ సినిమా తీసినప్పుడు ఇలా కంప్యూటర్లు తెరిచి, టాబ్లెట్లు తెరిచి అవన్నీ లేవు కదా అసలు, కూడా లేదు. అది సినిమా తీసినప్పుడు కంప్యూటరే లేదు అప్పట్లో. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం దాంట్లోనే. అన్ని అంతే. సరే, ఇది అయిపోయింది కదా, శ్రోత్రది అయిపోయింది. ఇది సర్వ వ్యవహార హేతు జ్ఞానం బుద్ధి సాధువిధ స్మృతిరనుభవశ్చ సంస్కార మాత్రజన్యం జ్ఞానం స్మృతి తద్భిన్నం జ్ఞానం అనుభవ. నాకు విజువల్ గా గుర్తుంది ఆ వేరేది, ఇందులో బ్లాక్ మీద వైట్ లేఅవుట్ మారిపోయేసరికి కొత్తగా చదివినట్టు అనిపిస్తుంది కొంచెం. యథార్థో అయథార్థశ్చేతి తద్వితి తత్ప్రకారకో అనుభవో యథార్థః యథా అయం ఘట ఇతి జ్ఞానం సైవ ప్రమేత్యుచ్యతే. సరే, తద్ అభావవతి తత్ ప్రకారకో అనుభవో
అయథార్థ యథా సుప్తౌ ఇదం రజతం ఇది జ్ఞానం. ఇది 2 సార్లు ఉంది, ఇది జ్ఞానం ఇది జ్ఞానం అని. దైవ అప్రమేత్యుచ్యతే. ఇది కూడా మనం అనుకున్నాం. ఆల్చిప్పని చూసి వెండ అనుకున్న జ్ఞానం తెలిసి అనుకున్నట్టు మనకు తెలిసిన తర్వాత అది మనం తెలుసుకుంటాం. ఇది దీని గురించి ఈ ఇందాక అనుకున్నట్టే జ్ఞానం స్ట్రక్చర్ ఏంటి, అసలు జ్ఞానం మెకానిజం ఏంటి అనేది మనం ఇంకొక రోజు వెళ్దాం దాంట్లోకి. యథార్థ అనుభవశ్చ చతుర్విధః ప్రత్యక్ష అనుమితి ఉపమితి శాబ్ద భేదాత్ తత్కరణమపి చతుర్విధం ప్రత్యక్ష అనుమానోపమాన శబ్ద భేదాత్. కరెస్పాండింగ్ గా ఒక్కొక్కటి. వీటిలో అసాధారణం కారణం కరణం, కార్యనియత పూర్వవృత్తి కారణం, కార్యం ప్రాగభావ ప్రతియోగి. ఇంట్లో కారణం త్రివిధం: సమవాయ సమవాయి ఈ దీంట్లో ఉన్నాం మనం మొన్న. యత్ సమవేతం కార్యముత్పద్యతే తత్ సమవాయి కారణం. యథా తంతవః పటశ్చ స్వగత రూపాదే. దీని గురించి నేను మొన్న ఇదే చదువుతూ ఆలోచిస్తూ ఇలా కుదరట్లేదు, నాకు విజువల్ గా కావాలి అని ట్రై చేశాను. మీరు కూడా ఒక 2 నిమిషాలు వచ్చి వెళ్ళిపోయారు దాంట్లోకి. అది మొదలు పెట్టానా, అయిపోయింది వేరే దాంట్లో పడిపోయిన తర్వాత. కానీ బేసిక్ ఐడియా ఏంటి, ఇప్పుడు మనం ఒకటి అనుకున్నాం, సంబంధం 3 రకాలు. ఈ 3 రకాలు: సమవాయి సంబంధం, అసమవాయి సంబంధం, నిమిత్త సంబంధం. ఏదైనా కారణం అదే అంటున్నాను. ఏమైనా 2 తీసుకుంటే ఆ రెండింటికి ఎన్ని రకాల సంబంధాలు ఉండొచ్చు అంటే, దాంట్లో ఆ కాగితం మళ్ళీ లేదు, కానీ సంబంధాల గురించి రాసుకున్నప్పుడు కూడా 3గా రాసుకున్నాం మనం. సాంసిద్ధిక, నైమిత్తిక. సాంసిద్ధికలో సమవాయి అసమవాయి అని రాసుకున్నాం. ఏదైనా కార్యానికి ఒక కారణం అయితే కార్యానికి ఉండే సంబంధం కూడా ఈ 3 సంబంధాల్లో ఒకటే అయి ఉండాలి. కాబట్టి అలాంటి సంబంధం కలిగిన కారణం కాబట్టి అది సమవాయి కారణం, అసమవాయి కారణం, నైమిత్తిక కారణం అవుతుంది అన్నట్టు మనం అనుకున్నాం ఇంతకు ముందు. అయితే డైరెక్ట్ గా ఉండే రిలేషన్షిప్ తెలిసిపోతుంది. ఇప్పుడు తంతుకి పటంకి సమవాయ సంబంధం ఉంది. తంతు పటానికి ఒక కారణం కాబట్టి తంతు దానికి సమవాయి కారణం. ఇది అర్థమైపోయింది. అసమవాయి కారణం, నిమిత్త కారణం నాకు అంత క్లియర్ గా లేదు. నిమిత్త కారణంలో ఊరికే ఒకసారి వచ్చి వెళ్ళిపోయేది, ఇక్కడ ఆ తురివేమాది అని అలా అనుకున్నాం కదా. దానికి తంతుకి అసలు తంతు తయారవడానికి దీనికి సంబంధం లేదు. అది ఉంది, పటం తయారవడానికి ఉంది, కానీ తంతు అవడానికి లేదు. కాబట్టి పటానికి డైరెక్ట్ గా ఇది ఇండిపెండెంట్, తంతుకి దీనికి ఏమీ లేదు. ఊరికే ఈ 2 కలిపి పటం చేస్తాయని తప్పితే వీటికి పటం ఇండిపెండెంట్. ఇప్పుడు మనం ఘటన దగ్గర తీసుకుంటే దండానికి ఎలా కారణత్వం, చక్రం తిప్పడం కోసం దండం కావాలి మామూలుగా. సో అది యాక్చువల్లీ ఘటంతో ముట్టుకోవాల్సిన, అంటే ఘటానికి ఘటం ఏంటి, గట్టిగా మట్టితో ఘటంతో దేనితో దానికి యాక్చువల్లీ అసలు సంపర్కం అనేది కూడా అవసరం లేదు. అవసరం లేకుండా కూడా చేయొచ్చు. కేవలం ఘటంతో ముట్టుకుంటే చాలు, దాన్ని చక్రం ముట్టుకుంటే చాలు.
అంటే చక్రాన్ని తిప్పడం కోసం దాన్ని ఉపయోగిస్తే చాలు. అవును, అది నిమిత్త కారణం. అవును. ఇప్పుడు అది అది సరే, నేతకారులు, కుమ్మరి వీళ్ళ గురించి ఆలోచిస్తే కూడా వీళ్ళు కాసేపు చేసి తర్వాత ఉండరు కాబట్టి వీళ్ళు నిమిత్త కారణం అని అనుకోవచ్చు. లేకపోతే వీళ్ళు ఇండైరెక్ట్ కాంట్రిబ్యూటర్స్ కాబట్టి అసమవాయి కారణం అని కూడా అనుకోవచ్చేమో. అది నాకు క్లియర్ కాదు. అంటే మీరు ఇలా పెట్టుకోవచ్చు, ఒకటి అసమవాయ కారణం, సమవాయ కారణము మీకు కార్యంతో పాటుగా ఎప్పుడు ఉంటుంది అని పెట్టుకోవచ్చు. కొన్నిటి వరకు అంటే నేను అంతటా నేను సార్వత్రికంగా చెప్పలేను, కానీ అంటే ఒక చిన్న ఇది చేసుకోవాలంటే ఇప్పుడు మీరు తంతుద్వయ సంయోగము, కపాలద్వయ సంయోగము ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఘటాన్ని పటాన్ని అంటిపెట్టుకుంటాయి. ఉత్పన్నమైన తర్వాత కూడా మీరు కొంత ఆలోచిస్తే అవి అక్కడ ఉన్నాయి. అవును. కానీ ఈ మిగతా నిమిత్త కారణం అని చెప్పుకునేవి ఘటం పుట్టేంత వరకు ఉపయోగపడతాయి, కానీ ఘటం పుట్టిన తర్వాత అవి కనిపించవు, దాంతో ఉపయోగం కూడా అయిపోతుంది. ఈ అసమవాయ కారణం కానీ సమవాయ కారణం కానీ ఉంటే ఇవి నశిస్తే కనుక కార్యం నశించిపోతుంది. సో అలా భేదాన్ని కల్పించుకోవచ్చు. నిమిత్త కారణం నశిస్తే కార్యం నశించదు. అవును. కానీ అసమవాయ కారణం నశించిన, సమవాయ కారణం నశించిన కార్యం నశించిపోతుంది. ఈ అసమవాయి కారణం దగ్గర నాకు కొంచెం ఇప్పుడు రూపం అనుకున్నాం కదా, రూపం చూస్తే తంతు రూపం వల్లే పటంలో రూపం వస్తుంది. ఆలోచిస్తే పట రూపం పటం వల్లే వస్తుంది. అది అందులో ఇది లేదు. అందుకని పట రూపానికి పటము సమవాయ కారణం అయింది. అవును, ఎందుకంటే రూపం గుణం కాబట్టి అది పటాన్ని ఆశ్రయించుకొని ఉంది కాబట్టి పట రూపం పటం ఆ రెండింటి మధ్య సంబంధం ఏంటంటే సమవాయ సంబంధం. రూపానికి పటం సమవాయ కారణం అయింది. కానీ ఇప్పుడు ఏమంటున్నాం, ఇలా వచ్చి కింద చూస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు సరే ఈ షేప్ కన్సిస్టెన్సీ ఇలాగే పెడతారు. మీరు ఒక్క నిమిషం ఆగుతానంటే నేను బొమ్మ వేస్తాను, నాకు అది ఇంకా హాయిగా వేద్దాం. కానీ బేసిక్ గా పైన పటం ఉంది, కింద తంతు ఉంది. తంతుకి కుడి పక్కన తంతు సంబంధితవన్నీ ఆలోచిద్దాం. తంతుద్వయ సంయోగం ఒక పక్క, తంతు రూపం ఒక పక్క ఉంది. ఇప్పుడు పైన పటానికి సంబంధించి అలాగే పట రూపం ఉంది. ఇప్పుడు పటంకి తంతుకి సమవాయ సంబంధం ఉంది. తంతు వల్లే పటం తయారవుతుంది, ఇది సమవాయ కారణం కూడా అయింది. అలాగే తంతుద్వయ సంయోగం అనేది తంతువుల్లో ఉండే గుణం. అది తంతువు పటం ఉన్నట్టే తంతుద్వయ సంయోగం పటానికి కూడా ఒక యారో ఉండాలి. One second, just give me 1 minute. అది ఎక్కడుంది మర్చిపోయాను, మొన్న నేను మొదలు పెట్టింది. ఇదిగో ఇక్కడే ఉంది. సో పట రూపము పటము సమవాయ సంబంధం, తంతు పటం సమవాయ సంబంధం. ఇవాళ ఏమన్నా స్క్రీన్ షేర్ ఒప్పుకుంటున్నామో చూద్దాం. కనిపిస్తుంది కదా? వచ్చింది. ఇప్పుడు ఇది పట రూపం అని తీసుకున్నాం. జస్ట్ వస్తున్నాను.
అంటే అన్నిటినీ కవర్ చేయడం కోసం. సంయోగము అలానే వేరేది కూడా తీసుకుందాం, ఏది తంతు రూపం కూడా తీసుకుందాం. అది ఇంకొక డబ్బాగా పెడదాం, ఎందుకంటే తంతుద్వయ సంయోగం తంతు రూపం ఒకే రకమైన సంబంధం కాదు కదా తంతువుతో. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనం చూస్తే పటం వరకు ఆలోచిస్తే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు ఇప్పుడు పటాన్ని గురించి తంతు సమవాయ కారణం, ఇక్కడ ఎటువంటి మనకి ప్రాబ్లం లేదు. పట రూపాన్ని గురించి పటం అనేది సమవాయ కారణం, ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు. మీకు వచ్చేదల్లా ఈ అసమవాయ కారణ స్థలంలోనే కుదరట్లేదు అంటున్నారు. సో ఇప్పుడు మామూలుగా ఏమవుతోంది ఇక్కడ అంటే తంతుద్వయ సంయోగం వరకు అయితే పర్వాలేదా? తంతుద్వయ సంయోగం వరకు పటాన్ని గురించి తంతుద్వయ సంయోగం అసమవాయ కారణం. అవును, ఇందులో ఇప్పుడు తంతుద్వయ సంయోగం తంతు సమవాయి సంబంధం కదా. దీంట్లో తంతుద్వయ సంయోగానికి తంతువు సమవాయి కారణం అయింది. ఆ సంయోగం దీనికి కారణం అవ్వలేదు. నిజానికి సంయోగం కూడా ఒక గుణమే కదా. అవును, సంయోగం అనే తంతుద్వయ సంయోగం అనే కార్యాన్ని గురించి తంతు అనేది సమవాయ కారణం అయింది అనేది తప్పు కాదు, కరెక్టే. ఎలాగైతే పట రూపము గురించి పటము సమవాయ కారణమైందో తంతుద్వయ సంయోగాన్ని గురించి తంతు సమవాయ కారణం అయింది. అవును, ఇప్పుడు కానీ పటానికి తంతువు సమవాయి కారణం, తంతువుకుండే గుణం అసమవాయి కారణం, అంతే కదా. కానీ ఇక్కడ తేడా ఏమిటి అని అంటే ఇది ద్రవ్యం, ఇది ద్రవ్యం కాబట్టి మనకి ఇక్కడతో సరిపోతుంది. కానీ ఈ పట రూపానికి వచ్చేసరికి ఏమవుతుందంటే పట రూపం గుణమైంది. అవును, దీనికి సాక్షాత్తు తంతు మాత్రమే, అంటే గుణాన్ని గురించి ద్రవ్యము అసమవాయ కారణము అని చెప్పాలి అని అంటే ద్రవ్యం ఎలా అసమవాయ కారణం అవుతుంది? గుణాన్ని గురించి సమానమైనటువంటి సజాతీయమైనటువంటి గుణమే కారణం అవ్వగలదు. అంటే ఇప్పుడు పరిమాణాన్ని గురించి తీసుకుంటే గనక పరిమాణానికి ఒక, అంటే పరిమాణం అంటే ఇక్కడ వచ్చేసరికి సైజ్ లాంటిది తీసుకుందాం, అంటే మహత్వం అణుత్వం ఇట్లాంటివి, మహత్ అనేది సైజ్ ని తీసుకుందాం. సో అక్కడ చెప్పేది ఏమిటి అని అంటే పరిమాణానికి ఉన్న స్వభావం ఏమిటి అని అంటే అవయవంలో ఉన్నటువంటి పరిమాణం కంటే అవయవిలో ఎక్కువ పరిమాణాన్ని పుట్టింప చేయటం అనేది దాని యొక్క గుణం. అంటే పరిమాణస్య స్వసజాతీయ స్వోత్కృష్ట పరిమాణ జనకత్వం అనే నియమాన్ని అంగీకరిస్తారు. కానీ ఏదైనా సరే చివరికి పరిమాణాన్ని గురించి పరిమాణమే కారణం అవుతుంది, కానీ అంటే ఇంకో కారణం, అంటే పరిమాణాన్ని గురించి పరిమాణం అనేదే అసమవాయ కారణం అవ్వాలి, కానీ పరిమాణాన్ని గురించి రూపం అసమవాయ కారణం అవ్వలేదు. అలాగే ఇంకోటి ఏదో అసమవాయ కారణం అంటే సజాతీయం అవ్వాలి. సజాతీయం అంటే ఏంటి? గుణానికి గుణమే కారణం అవ్వాలి. కార్యగత గుణాన్ని గురించి కారణగత గుణమే కారణం అని చెప్పగలం, కానీ అది కూడా సజాతీయమైనటువంటి, అంటే రూపాన్ని గురించి రూపమే కారణం అవ్వాలి, కానీ రూపాన్ని గురించి రసం కారణం అవ్వజాలదు. ఇప్పుడు పట రూపాన్ని గురించి ఇక్కడ యోగ్యమైనటువంటి గుణం, యోగ్యమైనటువంటి కారణం ఏమిటి? సమవాయ కారణం కాకుండా యోగ్యమైనటువంటి అసమవాయ కారణం ఏమిటి అంటే తంతు రూపమే అవుతుంది, తంతు అవ్వదు. కానీ ఈ తంతు రూపము స్వతంత్రంగా పట రూపాన్ని గురించి కారణం అవ్వదు, తంతు ద్వారానే కారణం అవుతుంది. అంటే తంతు గురించుకొనే పటం ద్వారా పట రూపాన్ని గురించి కారణం అవుతుంది. ఇప్పుడు సో ఇంతవరకు క్లియర్ గా ఉంది కదా. ఇప్పుడు సో నా బుర్రలో ఉన్న బొమ్మ ఏంటంటే ఆ పట రూపం కూడా ఇలా కుడిపక్క గుణాలన్నీ ఉండే సెక్షన్ లోనే ఉంది. సో ఇప్పటికేంటంటే తంతు రూపం తంతువుకి
సమవాయి సంబంధం ఉంది. తంతు రూపానికి సమవాయి కారణం, తంతువు పటానికి సమవాయి కారణం, పట రూపానికి సమవాయి కారణం. ఈ చైన్ లో అన్ని సమవాయి అనే ఉన్నాయి. అందుకు కానీ చైన్ ఉంది కాబట్టి పట రూపం నుంచి కిందకి వస్తూ ఉంటే ఇంకొక రూపం ఎక్కడుందంటే తంతు రూపం పట రూపానికి అసమవాయి కారణం అయ్యింది. ఎందుకంటే అది చైన్ లో వెళ్ళింది కాబట్టి అని నా మెంటల్ మోడల్ చెప్తున్నాను నేను. మరి వేరే తంతుద్వయ సంయోగం ఎందుకు కాలేదు కారణం అంటే అది రూపం కాదు కాబట్టి. రూపానికి సజాతీయం కాదు, సజాతీయమైనటువంటిది కాదు, సిమిలర్ అవ్వాలి. ఇప్పుడు పటానికి ఇంకొక ఆరో వేసి ఈసారి దండం, దీనికి ఇది తురి అది వేసుకుందాం, తురివేమో వేసుకుందాం, దండం కాదు. ఇక్కడ ఇటు పక్క లెఫ్ట్ సైడ్ పెట్టండి, అది బొమ్మలో లెఫ్ట్ సైడ్ పెట్టండి, ఎడం పక్క పెట్టి అది తంతు లెవెల్లో పెట్టండి. కానీ ఇప్పుడు ఈ తురివేమాదికం ఇది దీనికి అసమవాయి కారణం కదా, నిమిత్త కారణం అవుతుంది కదా, నిమిత్త కారణం. సారీ, సో దీనికి ఉండే రూపం పట రూపానికి అసలు సంబంధమే లేదు. అంటే ఉంది పట రూపానికి పటం ద్వారానే సంబంధం చెప్పాలి కానీ సాక్షాత్తు సంబంధం లేదు. అవును, అంటే తంతు రూపానికి ఎలాగైతే ప్రిఫరెన్స్ లో ఫస్ట్ వస్తుందో అలా రాదు. అంటే తురి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, దాని యొక్క ముఖ్య వ్యాపారం ఏమిటి అంటే పటోత్పత్తే, పటకత ఉత్పత్తి కాదు. అవును, దాని యొక్క పని సార్థకత అని అంటాం కదా, దాని యొక్క ప్రయోజనం ఎప్పుడు సర్వ్ అవుతుంది అని అంటే అది పటాన్ని తయారు చేస్తే దాని పర్పస్ సర్వ్ అయిపోతుంది. పటంలో రూపాన్ని తయారు చేయడం దాని పర్పస్ కాదు. రూపాన్ని తయారు చేసే పర్పస్లు వేరే ఉన్నాయి, డై వేయటం ఇట్లాంటివి వగేరా ఏవైతున్నాయి అవన్నీ వేరే ఉన్నాయి, అవి వేరు. ఇప్పుడు తర్వాత అల్లికలు ఉన్నాయి కదా, అల్లికల ద్వారా ఏమవుతుంది, పటం యొక్క దాని ఏమంటారు బొమ్మలు మారుతూ ఉంటాయి, స్వరూపాన్ని మార్చేటటువంటి అభిప్రాయం అవి మళ్ళీ వాటికి అక్కడ ప్రయోజకత్వం ఉంటుందేమో, కానీ దీనికి ఇక్కడ పటాన్ని ఉత్పత్తి చేసేంత వరకు సరిపోతుంది. అవును, కానీ బేసిక్ ఈ ఆరో ఉంది కదా పటానికి తురివేమాదికంకి మధ్యలో, అది దాని షేప్ రంగు ఏదో ఒకటి మధ్య డాష్ లైన్ పెట్టండి. అది ఇది సమవాయి కారణం కాదంటే సూచించడానికి అది మార్చేద్దాం. ఆరో డాషెస్ అది పెట్టుకుందాం. ఇప్పుడు ఇది నిమిత్త కారణం అని పెట్టుకున్నాం కదా, సో ఈ నిమిత్త కారణంకి ఉండే ఏ సంబంధాలైనా వేరేవి దీంతో సమవాయి సంబంధంతో ఉండే ఏవైనా సరే పటంలో ఇంకా రావు, దాంతో అయిపోయింది. ఇంకా పటానికి వాటికి ఏం లేదు, పటంని ఆశ్రయించుకొని ఉన్న వేరే దేనికి కూడా దీనికి సంబంధం లేదు కదా. సో పటానికి సమవాయి కారణం అయిన వాటికి మాత్రమే వాటి నుంచి ఉండే వేరే వాటికి పటాన్ని ఆశ్రయించుకొని ఉన్న వేరే వాటికి సంబంధం మనం ఏర్పరచగలుగుతున్నాం. నిమిత్త కారణం ప్లేస్ లో అది క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు పటానికి అసమవాయి కారణం, డైరెక్ట్ గా అసమవాయి కారణం ఏదైనా ఉంటుందా? అవును, ఇప్పుడు తంతు ఏ విధంగా అయితే సమవాయి కారణం అంటున్నాము, తంతువును ఆశ్రయించుకొని ఉన్నవి కాకుండా వాటంతట అవి ఉండేవి పటానికి అసమవాయి కారణం ఉండవు. అసలు అసమవాయి కారణ డెఫినిషనే ఏమిటి అని అంటే, ఏ కారణమైతే సమవాయి కారణాన్ని ఆశ్రయించుకొని లేదా
సమవాయ కారణం ద్వారా కార్యానికి కారణమవుతాయో అదే అసమవాయ కారణం అవుతుంది. అంటే కార్యేణ కారణేన వాసః అని అన్నాం కదా. అవును. అక్కడ 2 రకాలు చెప్తున్నాం. ఒకటి ఫస్ట్ ఇప్పుడు తంతుద్వయ సంయోగ స్థలంలో ఎలా ఉంది, డైరెక్ట్ గా ఏదైతే సమవాయ కారణమో దాన్ని ఆశ్రయించుకొని కార్యానికి కారణమవుతుంది ఒకటి. రెండో పట రూపాన్ని గురించి, ఈ పటం కి సమవాయి అయినటువంటి సమవాయి కారణం ద్వారా సమవాయి కారణంలో ఉంటూ, అంటే సమవాయి కారణం ద్వారా అంటే నా అభిప్రాయం ఏంటంటే పట రూపానికి ఏదైతే సమవాయి కారణమో దానికి సమవాయి కారణం ద్వారా పట రూపానికి సమవాయి కారణంలో ఉంటూ పట్యాన్ని గురించి ఇది కారణమవుతుంది. అంటే చివరికి ఏంటి అంటే సమవాయి కారణంతో దానికి సంబంధం లేకుండా అది అసమవాయ కారణం అవ్వదు. అంటే సమవాయ కారణం లాగా స్వతంత్రించి అది కార్యాన్ని గురించి కారణం కాదు. డెఫినిషన్ అంత ఆ డెఫినిషన్ క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవకే ఇబ్బంది పడుతున్నాం అన్న. ఇంకా టేబుల్ నింపక్కర్లేదు, అది పీకేయచ్చు. కానీ అది మీరు ఈ స్లైడ్ పెట్టండి, ఇది పారేయకండి. ఇది ఈ తురివేమాదికాన్ని కూడా కిందకి తీసుకొచ్చి ఈ తంతు ఉండే లెవెల్లో పెడితే ఇప్పుడు ఈ కింద ఉండేవి కారణాలు, ఈ మధ్యలో ఉండే కార్యం. ఈ పటాన్ని ఇంకా పైకి జరిపి పట రూపాన్ని కూడా కుడిపక్క పెట్టారు అనుకోండి, అక్కడ వదిలేద్దాం. లేకపోతే తంతు రూపంతో వర్టికల్ గా లైన్అప్ చేస్తే పట రూపాన్ని అది అయిపోయింది అంతే. ఇప్పుడు పటాన్ని కొంచెం పైకి జరుపుకోవచ్చు కానీ విజువల్ గా ఆరోస్ తర్వాత లైన్అప్ చేసుకోవచ్చు. కానీ బేసిక్ ఐడియా ఇప్పుడు ఏంటంటే కుడిపక్క ఉండేవి గుణాలు, వీటిని ఆశ్రయించుకొని ఉన్నవి. కింద ఉండేవి కారణాలు, పైన ఉన్నది కార్యం. డాటెడ్ లైన్ తో ఉండేది నిమిత్త కారణం, సాలిడ్ లైన్ తో ఉండేవి సమవాయి కారణాలు. అసమవాయి కారణం అవ్వాలి అంటే సమవాయ కారణం ద్వారానే వెళ్ళాలి. ఇప్పుడు దీంట్లో ఇంకొక స్లైడ్ చేయగలిగితే మనం ఆ బొమ్మ ఏంటంటే, ఇప్పుడు తంతు అనేది దానికి మళ్ళీ కిందకి వస్తే మనం పత్తి తీసుకోవచ్చు. పత్తి నుంచి తంతు వచ్చింది. పత్తి నుంచి ప్రాసెస్ ఏదైతే మనం చరకాలు తిప్పడం లాంటిది కానీ ఎక్సెస్ మిల్లింగ్ చేసేది అవన్నీ కూడా తీసుకోవచ్చు. అవన్నీ ప్రయోజకాలు అవుతాయి పటాన్ని గురించి. ఇప్పుడు పత్తికి తంతుకి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో తంతుకి పటానికి ఎలా ఉందో ఇదే మనం కాపీ పేస్ట్ చేసి తంతు ప్లేస్ లో పత్తి రాసి, పటం ప్లేస్ లో తంతు రాసి, తురిమాదికం ప్లేస్ లో చరక రాసి, మిగతా అన్ని సేమ్ ఉంటాయి కదా. పత్తిలో ఉండే రూపమే తంతువుకి వచ్చింది, తంతువులో రూపం పటానికి వచ్చింది, పట రూపం ఆశ్రయించుకొని ఉంది. ఇప్పుడు పత్తి రూపానికి పట రూపానికి కూడా అసమవాయి సంబంధమే పెట్టచ్చు కదా. అలాగే అది ఇంకా కొంచెం మీరు కిందకి వెళ్తున్నారు. అంటే అందుకనే అన్నాను ఇక్కడ ఇప్పుడు అందుకనే ఏం చేస్తామంటే కొన్ని కారణాలు అవుతాయి, కొన్ని ప్రయోజకాలు అవుతాయి అని అంటారు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మీకు మాది ఇది ఒకటి చూపిస్తాను. ఇది నాతో షేర్ చేయగలరా? నేను కూడా ఎడిట్ చేయగలిగేటట్టు. నేను దానిలో పెడతా, లేకపోతే మీరు నాకు ఒకటి పెట్టారు కదా, తర్క ప్రవేశం అని పెట్టారు కదా, ఆ ఫోల్డర్ లో పెట్టేస్తాను. కానీ అది గూగుల్ డాక్, అది ఇదేమో పవర్ పాయింట్ లా ఉంది కదా. పవర్ పాయింట్ కూడా షేర్ చేయొచ్చు కదా. అయితే చేసేయండి. పవర్ పాయింట్ ని నేను దానిలో అప్లోడ్ చేస్తాను. జస్ట్ సెక్ట్. మీకు వేరే ఇంకో పీపీటీ కనిపిస్తుంది ఏమన్నా? లేదు, ఇదే ఉంది, ఇందాక మనం చేస్తున్నదే కనిపిస్తుంది. కనిపిస్తుందా? సో ప్రయోజకం, కారణం, ప్రయోజకం, కార్యం. సో ఇక్కడ కార్యం వచ్చేసి ఇది అవుట్పుట్, గొలుసులు, దానికి ఇది రా మెటీరియల్.
ఐరన్ ఓర్ అన్నమాట, రా మెటీరియల్. ఇది కారణం అవుతుంది, ప్రయోజకం కూడా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ జరిగే అంత వ్యాపారం ఏదైతే మైన్ నుంచి తీసే పను వర్కర్స్ కానీ, అక్కడ మట్టి కానీ, ఈ ట్రక్ కానీ, ఇవన్నీ కూడా యాక్చువల్లీ ఐరన్ ఓర్ అవ్వడానికి కారణములు అవుతున్నాయి. సరే, అవును. ఇప్పుడు దీనికి కూడా ఇవి కారణమే అవ్వచ్చు, కానీ వీటిని కారణం అనం, వీటిని ప్రయోజకం అని అంటాం. అవును, కానీ ఇందులో అది కాంపనెంట్ గా లేదు. అది కాంపనెంట్ గా పెట్టామనుకోండి, ఎలా చెప్పాలి? సరే, ఐరన్ ఓర్ ఈ మైనింగ్ చేస్తే వచ్చేది ఐరన్ ఓర్, వీళ్ళు తవ్వి తీసిన ప్రోడక్ట్ ఐరన్ ఓర్. కానీ అలా అనుకుంటే ఇది ఇంప్యూర్ ఓర్ అని అనుకున్నాం అనుకోండి, కలిసి ఉన్న ప్రోడక్ట్ ఇక్కడ వచ్చింది, ప్యూరిఫికేషన్ ఏదో ఒక ప్రాసెస్ చేస్తే ఓర్ వచ్చింది, మిగతా ఏవో ఒకటి వచ్చాయి, అవి మనం వాడట్లేదు. దాన్ని మనం ఇంకేదో చేస్తే గొలుసు వచ్చింది, దాన్ని ఇంకేదో చేస్తే ఏదో గోడకు వేసుకున్నారో లేకపోతే యుద్ధానికి వేసుకెళ్లారో ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు ఈ చైన్ మొత్తంలో మనం ఏది కార్యంగా అనుకుంటున్నామో దానికి డైరెక్ట్ గా కారకమైనదే కారణం, మిగతావన్నీ ప్రయోజకాలే. ప్రయోజకం అంటే కారణాలు ఏవైతే ఉన్నాయో, కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రయోజకాలు అనేస్తాం. ఎందుకంటే ప్రయోజకాలలో ఏంటంటే, ప్రయోజకాలలో డైనమిక్ అంటే స్టాటిక్ గా మనం నిర్ధారించి ఇవే ప్రయోజకాలు అవుతాయని చెప్పలేము, అవి మారుతూ ఉండొచ్చు. ఎట్ టైమ్స్ కొన్ని ప్రయోజకాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇందాక ఇట్లా పత్తి అనేది ఏదైతే ఉన్నదో, పత్తి లేకుండా అసలు మనకి తంతు రాదు కాబట్టి నియతంగా చెప్పొచ్చు. పటాన్ని గురించి పత్తి అనేది కన్సిస్టెంట్ ప్రయోజకం. కానీ ఇన్కన్సిస్టెంట్ గా ఇప్పుడు పత్తి తయారు చేసేవాడు, ఆ పత్తి ఫార్మరు, పత్తి పీకిన వాళ్ళు, దాన్ని మిల్లింగ్ చేసిన చోట, ఇవన్నీ కూడా ప్రయోజకాలే. ఇవి మాత్రం ఇన్కన్సిస్టెంట్ గా ఉంటాయి, అవి ప్రతిసారి అవే సేమ్ ఇవే ఉంటాయని చెప్పలేము. కానీ కొన్ని గా ప్రయోజకాలు అవుతాయి. సో ఈ సమవాయ సంబంధం, అసమవాయ సంబంధం, నిమిత్త సంబంధం అనేవి డౌన్ ద చైన్ అలాగే డిపెండెన్సీలో వెళ్తూ ఉంటాయా, లేకపోతే కేవలం ఒక్క పర్టిక్యులర్ డైరెక్ట్ కనెక్షన్ ని మాత్రమే అవి? అంటే ఇప్పుడు ఎలా, ఇప్పుడు మీరు తంతువు నుంచి పత్తికి వెళ్ళారు అనుకోండి, పత్తికి వెళ్ళారు, పత్తి ఇప్పుడు తంతువుకి సమవాయ కారణమైంది, పత్తిలో ఉండేటువంటి రూపమే తంతువులో ఉండేటటువంటి రూపమైంది. అవును. ఇప్పుడు కాబట్టి ఒకసారి మళ్ళీ ఇందాక స్లైడే పెట్టండి, షేర్ చేయగలిగితే నేను కూడా ఎడిట్ చేసేస్తా దాన్ని వెంటనే, అప్పుడు కనిపిస్తుందేమో. ఇక్కడే షేర్ చేయొచ్చు కదా అనుకుంటాను. ఇది ఈమెయిల్ తో షేర్ చేసినా పర్వాలేదు, నాకు ఒక మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉండేది గుర్తులేదు ఇప్పుడు. నేను ఎందుకు ఇప్పుడు ఒక్క నిమిషం దాన్ని నేను అప్లోడ్ చేసేస్తాను. మీరు ఇప్పుడు తర్క ప్రవేశ దీనిలో చూడండి, ఒక్క నిమిషం వచ్చేస్తుంది దాంట్లోకి. tp.pptx అదే ఇది రీడ్ ఓన్లీలో వచ్చింది, దీన్ని ఎడిట్ చేయడం ఎలాగో చూడాలి. నేను కామెంట్ చేయగలుగుతున్నాను కానీ ఎడిట్ చేయడం. ఒక్క నిమిషం, ఓపెన్ విత్ గూగుల్ స్లైడ్స్ అంటే వ్యూ డీటెయిల్స్ వచ్చిందా? ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే వస్తుంది అనుకుంటా. దీన్ని ఒకసారి సేవ్ చేస్తాను.
స్లైడ్ డూప్లికేట్ అయిందా మీ దాంట్లో కూడా? జస్ట్ సెకండ్. ఇక్కడెక్కడ మరి నాకు తెలిసి అయితే షేర్ మీకు మీరు ఎడిట్ చేయగలుగుతున్నారు కదా? ఎడిట్ చేశాను, కానీ నేను చేసింది మళ్ళీ మీకు కనిపించాలి కదా. ఓకే, నన్ను ఇక్కడ ఓపెన్ చేయమంటారా? ఓకే ఫైన్. మీరే ఓనర్ కాబట్టి నేను సేవ్ చేస్తే సరిపోవాలి, మీకు ఏదో విధంగా తెలియాలి. మీరు అక్కడ సేవ్ చేస్తే సరిపోతుంది కదా? రెండో చేస్తున్నారు, థర్డ్ ఇది వచ్చింది. ఓకే యా కనిపించింది కదా. అయితే చాలా మిగతా సో బేసిక్గా ఏం చేయలేదు దీంట్లో, మిగతా స్ట్రక్చర్ అలాగే ఉంచాను. తంతు అని రాశాను. పత్తి మిగతా అన్ని మనం నింపుకుందాం తర్వాత ఓపిక్గా, కానీ కాన్సెప్చువల్లీ కనిపిస్తుంది. ఓకే ఫైన్. యా, ముందుకి ఇప్పటికి తేడా ఏంటంటే, ఇప్పుడు స్లైడ్ 2లో చూస్తే పటహకి పట రూపం, తంతుకి తంతుదే సంయోగ తంతు రూపం, ఇవి వాటి గుణాలు కదా. సో తంతును ఆశ్రయించుకొని ఉన్నవి, అది పటాన్ని ఆశ్రయించుకొని ఉన్నది. కానీ పత్తి అలా కాదు కదా. పత్తి తంతుని ఆశ్రయించుకొని లేదు, తంతువే పత్తి వల్ల ఉంది. సో అది డైరెక్ట్ గా అది ఇంకొక రకమైన కనెక్షన్ తంతుకి. జస్ట్ సెకండ్, చిరు ఫోన్ చేస్తున్నాడు. హలో చిరు చెప్పు. గ్రూప్ కి కాల్ చేసినట్టున్నారు. ఓకే సరే, బేసిక్ గా ఇందులో ఏంటంటే ఈ తంతుద్వయ సంయోగ తంతు రూపం, ఈ తంతుకి గుణాలు తంతుని ఆశ్రయించుకొని ఉన్నాయి. కానీ పత్తి అలా కాదు కదా. పత్తి ప్రయోజకం, పటం పాయింట్ ఆఫ్ వ్యూలో పత్తి ప్రయోజకం అయినా సరే, అక్కడ అసమవాయ కారణం ఏమవుతుంది అంటారు, అంతేనా? పత్తి తంతు పత్తి యొక్క అవయవాలు. ఇప్పుడు హైరార్కీలో ఎప్పుడు చూస్తే మీరు అవయవి భావాన్ని చూసుకోవాలి ఎప్పుడు కూడా. సో ఇప్పుడు పత్తి అనే కారణం అయిపోయింది, పత్తికి ఏవైతే అవయవాలు ఉన్నాయో ఆ అవయవాల మధ్యలో ఉన్నటువంటి సంయోగం ఏదైతే ఉన్నదో అది అసమవాయ కారణం అవుతుంది తంతువుల గురించి కదా. ఒకవేళ రూపం తీసుకుంటే, పత్తికి అవయవాలు అనుకోవడం కష్టం కాబట్టి పత్తి రూపం తీసుకుంటే, పత్తి రూపం పత్తిని ఆశ్రయించుకొని ఉంది. అది పత్తి దాని రూపానికి సమవాయి కారణం అయింది, పత్తి తంతుకి సమవాయి కారణం అయింది. కాబట్టి పత్తి రూపం తంతు రూపంకి అసమవాయి కారణం అయింది. ఇప్పుడు ఇది ఒక మెట్టు ఎక్కాం మనం. ఇదే ఇంకో మెట్టు ఎక్కితే పత్తి రూపం పత్తిని ఆశ్రయించుకొని ఉంది, పత్తి రూపంకి సమవాయి కారణం అయింది. పత్తి తంతువుకి సమవాయి కారణం, తంతువు పటానికి సమవాయి కారణం, పట రూపం పటంను ఆశ్రయించుకొని ఉంది, పట రూపంకి సమవాయి కారణం. సో ఇప్పుడు 3 సమవాయి కారణం అడ్జస్ట్ చేసుకొని వెళ్తే పత్తి రూపం పట రూపంకి అసమవాయి కారణం అయింది అని చెప్పొచ్చా? కాదు. ఎందుకు అలా కాదు అని అంటే, డెఫినేషన్, ఈ సమవాయి అసమవాయి డెఫినేషన్ ని ఒక లెవెల్ వరకే సీమితం చేశారు. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే మీరు పరమాణువు వరకు కూడా చెప్పచ్చు. అవును, అదే నా క్వశ్చన్. బేసిక్ గా ఇలా వెళ్తూ ఉంటే పరమాణువు వరకు కూడా వెళ్ళిపోవచ్చు. సో అది యుక్తియుక్తమైనటువంటి పద్ధతి కాదు.
ఎందుకు అని అంటే గనక ఇదే ఫార్మాట్ ని మీరు కిందకి కాపీ పేస్ట్ చేసుకుంటేనే మీకు సేమ్ సరిపోతుంది. సో మీరు హైరార్కీ పెట్టడం యొక్క ప్రయోజనం పెద్దగా సిద్ధించేది ఏం లేదు. 2, ఇంకోటి ఏంటంటే ఇది అనవస్థారూప దోషం. అనవస్థ అంటే ఇప్పుడు ఒక్క దాని గురించి తెలుసుకోవాలంటే ఇన్నిటి యొక్క జ్ఞానం అనేది చాలా జ్ఞానాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది అనేది కూడా గౌరవ రూప దోషం ఒకటి. ఇప్పుడు రెండోది, ఇప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ నే మనం మిగతా చోట్ల కూడా అంటే డౌన్ లెవెల్స్ లో అంటే అవయవాలకి కూడా అప్లై చేసుకుంటూ ఉంటేనే వ్యభిచారం ఎక్కడా లేదు. వ్యభిచారం అంటే ఈ నియమానికి భంగం ఎక్కడా లేదు, ఈ కార్యక్రమ భావ స్ట్రక్చర్ కి భంగం ఎక్కడా కలగట్లేదు. కాబట్టి ఇంత పెద్ద దీర్ఘీకృతమైనటువంటి తీసుకోవటం అనవసరం. అందుకని అంటే తీసుకోవాలి అని కంపల్షన్ పెట్టుకోవడం కాకుండా ఆ స్ట్రక్చర్ అనేది ఉంది. అంటే ఇప్పుడు అందుకనే ఏం చేశారు, అసమవాయ కారణం యొక్క డెఫినేషనే ఇట్ ఇస్ లిమిటెడ్ టు తంతు రూపం తంతుద్వయ సంయోగం పటాన్ని గురించి, అంతేగాని అంతకంటే కిందకి వెళ్ళదు. ఇంకా ఆ స్ట్రక్చర్ నే అలా పెట్టారు. అది కరెక్ట్. అందుకే అది క్లియర్ గా లేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు తంతు యాజ్ అన్ ఎంటిటీ ఉన్నప్పుడే విత్ రెఫరెన్స్ టు తంతు మిగతా అన్ని దాని మించి ఉన్నవి, దాన్ని ఆశ్రయించుకొని ఉన్నవి, దాని గురించి ఇక్కడ డిస్కషన్ ఉంది కదా. కానీ తంతువే కార్యం అయినప్పుడు దాని కారకాలకి తంతుకి కారణమైనవి పైకి ఎలా వస్తాయి అనేది ఒకే అంటే బ్రాడ్ బ్రష్ తో అవన్నీ ప్రయోజకం అని వదిలేసి, ఇప్పుడు ప్రయోజకానికి ఉండే గుణం దాంతో ఇంకేం సంబంధం లేదా పై వాటికి. ఇప్పుడు దానిలో కూడా మనం క్లాసిఫై చేసుకోవచ్చు. అంటే ప్రయోజకం అని చెప్పడం దేనికంటే జనరలైజ్ చేసి చెప్పడానికి. అంటే మరి మిగతా కార్యకలాపానికి ఏంటి గతి, దాన్ని మీరు కన్సిడర్ చేయరా అంటే దాన్ని కన్సిడర్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ వస్తాయంటే సంబంధాలని, రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం కదా ఇవన్నీ కావాల్సింది. అంటే కార్యకారణ భావం ఒక రిలేషన్, కార్యంతో ఉండేటటువంటి ఒకనొక రిలేషన్, కార్యానికి కారణానికి మధ్యలో. మరి కార్యానికి కారణం అని అంటే అది సీమితం కదా, ఎందుకంటే కారణానికి ఒక లక్షణం చెప్పాం, అది డెఫినేషన్ చేస్తాం, దానిలో త్రైవిధ్యం చెప్పాం, అది లిమిటెడే. కానీ ఇంకా దానికంటే ఆ పర్వ్యూలో లేకపోతే ఆ ఫ్రేమ్ లో ఫిట్ కానటువంటివి కూడా కార్యాన్ని గురించి మరి అవుతున్నాయి కదా. మరి వాటి సంగతి ఏమిటి అని అంటే అప్పుడు ప్రయోజక భావం అనే రిలేషన్షిప్ ఉంది అని చెప్పని దాన్ని విడిగా డిఫైన్ చేస్తారు. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఒక కార్యంలో కాంట్రిబ్యూట్ చేసేవన్నీ ఈ మూడిట్లో సరిపోవాలి కదా. అయితే సమవాయి లేకపోతే లేకపోతే అసమవాయి సరిపోతాయి. డైరెక్ట్ గా కాంట్రిబ్యూట్ చేసే సరిపోతాయి. ఇప్పుడు మిగతా ఉన్నాయి. ఇప్పుడు చూసారా మనం, ఇప్పుడు పత్తి అంటే మీరు ఇంకొంచెం కిందకి వెళ్ళాం, ఇంకా వెనకాలకి వెళ్ళాం, ప్రాసెస్ లోకి వెళ్ళాం, దాని వెనకాల ఇంకా గట్టిగా మాడితే ఇప్పుడు పత్తి సీడ్ సోయింగ్, వర్షం పత్తి మొక్క విత్తనం అలా వస్తాయి కదా. ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మరి వీటన్నిటికీ మరి పటంతో సంబంధం లేదా? ఇవేవి లేకుండా మరి పటం పుట్టదు కదా. ఎద్దులు దున్నడం, ట్రాక్టరు, పెస్టిసైడ్స్, నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ కదా. మరి రైతు వీరందరూ కూడా ఉన్నారు కదా, అంటే ఉన్నారు. కానీ వాళ్ళు ఎటువంటి రిలేషన్షిప్ ని అంటే వాళ్ళకి పటంతో ఎట్లాంటి రిలేషన్షిప్ ఉంటుంది అంటే కార్యకారణ భావం అనే రిలేషన్షిప్ లోకి దాన్ని తీసుకుంటాము, దాన్ని ప్రయోజక భావం అనే రిలేషన్షిప్ లోకి పెట్టుకుంటాం. సో ప్రయోజక భావం యొక్క ఇదేంటంటే ప్రయోజకాలు బ్రాడర్, దీనిలో మీరు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ప్రయోజకం ఆ చైన్ గనక ఉంటే, అన్బ్రోకెన్ చైన్ ఏదైతే ఉన్నదో అది గనక ఉంటే, అంటే ఏదో ఒక రకంగా హైరార్కీలో గనక అది పటాంతో సంబద్ధం అవుతూ ఉంటే దానికి ప్రయోజకం అవుతుంది. కానీ దీన్నే అంటే ఇంకొక పరిభాషలో అంటే మీమాంసకులు ఆరాధుపకారకం, సన్నిపత్యోపకారకం అని 2 రకాలుగా చెప్తారు. అంటే ఒకటి కార్యాన్ని గురించి దగ్గరగా ఉండి కార్యానికి ఉపయోగపడుతుంది, ఇంకోటి దూరంగా ఉండి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నాకు ఆకలేస్తోంది, ఆకలి తీరడానికి దగ్గరగా ఉన్నది ఏంటి అంటే వండబడినటువంటి వస్తువు. దూరంగా ఉండి ఏమేమి కారణం అవుతున్నాయి, రా మెటీరియల్, కూరగాయలు పండించిన వాళ్ళు, ఇవన్నీ కూడా యాక్చువల్లీ కారణమే. నేను తినడానికి ఇవన్నీ కూడా కారణాలే. కానీ ప్రతిదాన్ని కారణం అని చెప్పుకుంటూ వెళ్తే ఏమవుతుంది అంటే కారణత్వం యొక్క సీమ పెరిగిపోతూ ఉండడం వల్ల దాన్ని డిఫైన్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే వీఆర్ ఇంటూ డెఫినేషన్స్, ఎవ్రీథింగ్. సో డెఫినేషన్
ప్రతిదీ వి హావ్ టు సీ అతివ్యాప్తి అవ్యాప్తి అసంభవాలు ఉన్నాయా లేదా ఇవన్నీ చూసుకోవాలి. సో అందుకే ఏం చేస్తాము, ఆ డెఫినేషన్ లోనే మార్పుల్ని తీసుకొని వస్తాం. కొన్ని డెఫినేషన్స్ ని ఆరాధుపకారకాలు ఏవైతే దగ్గరుండి ఫస్ట్ సాక్షాత్ ఏవైతే కారణాలు అవుతున్నాయో వాటికి ఒక డెఫినేషన్ చేస్తాము. మీ యొక్క ప్రయోజనం కూడా వేరే ఉంది. ఇంకోటి ఏమిటి, కన్సిస్టెన్సీ ఇన్కన్సిస్టెన్సీ అనే తేడాలు కూడా ఉన్నాయి. కొన్ని కన్సిస్టెంట్ గా ఇందాక చెప్పుకున్నట్టు కొన్ని ఖచ్చితంగా పత్తి లాంటివి కన్సిస్టెంట్ గా దూరం ఉండి కారణం అవుతాయి, కొన్ని ఇన్కన్సిస్టెంట్ గా కారణం అవుతాయి. సో వాటికి కూడా మళ్ళీ రావాలి కాబట్టి ప్రయోజక భావం అనేది ఇంకో కైండ్ ఆఫ్ డెఫినేషన్ చేస్తాం. సో ఇది అంటే తర్వాత ఇంకోటి ఏంటి, కార్యాన్ని గురించి ఆలోచించేటప్పుడు స్ఫురించేవి దగ్గర ఉండేవి, యాక్చువల్లీ దూరంగా ఉండే రైతు కాదు. మీరు పటం గురించి ఆలోచిస్తుంటే మీకు స్ఫురించేది ఏమిట్రా అంటే దూరంగా ఉన్నటువంటి రైతు కాదు, విత్తనం కాదు, పత్తి విత్తనం కాదు. దగ్గరగా ఉండేవి ఏమిటి అంటే అక్కడే కనిపిస్తున్నాయి కొన్ని, ఒక ప్రాసెస్. ఇంతవరకు ఇవి ఎలా చెప్పాలి అంటే ఉపస్థితికృత లాఘవం అంటారు. అంటే జటితి మనకి గుర్తుకొస్తాయి. ఒక దాని గురించి వినంగానే తక్కువ మనకు గుర్తుకొచ్చేవి ఏంటంటే కొన్ని పదార్థాలు ఉంటాయి. అవే ఎందుకు గుర్తుకొస్తాయి, మరి మిగతా ఎందుకు గుర్తుకు రావంటే అవి కొన్ని దూరంగా ఉంటాయి, కొన్ని దగ్గరగా ఉంటాయి. అంటే కాలత ఆ ప్రాసెస్ లో. అయితే ఇప్పుడు మెటీరియల్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి దాంట్లో. ఇప్పుడు మనం ఒక పటం చూస్తే అది మనం దాని తంతువు గురించి అసలు ఆలోచించాం మనం మామూలుగా అయితే కదా. ఇప్పుడు ఒకటి కొంటూ ఉంటే ఇది ఏ మెటీరియల్ తో చేశారు అని చూస్తాం. ఇది పత్తా, ఇది ఉన్నా, ఇది సిల్కా, ఏదో ఒకటి పట్టు అని అది ఉంటాయి కదా మనకి. కానీ అది ఒక లెవెల్ దిగిన తర్వాతే కదా ఇప్పుడు దాని నుంచి దారం చేసే. అంటే నేనంటే అందుకనే అన్నాను, ఇప్పుడు అది కూడా ఏంటి సంస్కార భేదైన. మీకు ఇంత పరిజ్ఞానం ఉంది కాబట్టి అందుకనే ఏంటి దాన్ని నేను ఇది ఖచ్చితంగా అవుతుంది, ఇది ఖచ్చితంగా కాదని నేను అన్నట్ల. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటి చేస్తున్నారంటే ఇక్కడ దర్ డిఫైనింగ్ థింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు సమవాయ కారణత్వం అసమవాయ కారణత్వాన్ని డిఫైన్ చేస్తున్నారు. ఆ డెఫినేషన్ ని వాళ్ళు ఎంతవరకు సీమ పెట్టుకున్నారు అంటే ఇంతవరకు అని పెట్టుకునే వెళ్తున్నారు అనమాట. ఇది మాత్రం లేకుండా అయితే జరగదు కదా. అంటే ఉన్ని లేకుండా కూడా లేకపోతే పత్తి లేకుండా కూడా పటం పుట్టదు, కరెక్టే. కానీ అవ్యవహిత అందుకనే కారణం అంటే ఏంటి అంటే కార్య అవ్యవహిత నియత పూర్వవృత్తి అని అన్నాం. అంటే కార్యం ఉత్పన్నం అవ్వడానికి ముందరి క్షణంలో నియతంగా ఏదైతే లేకపోతే కార్యానికంటే ముందరి క్షణంలో ఏదైతే లేకపోతే కార్యం అనేదే ఉత్పన్నం అవ్వదో అదే అని ఆలోచిస్తే ఉన్నిగా అది పత్తవదు, తంతు. నేను పెట్టినా అది నాకు వస్త్రాన్ని ఇవ్వదు, తంతువుగా మార్చబడి అంత ప్రాసెస్ జరిగితేనే అవుతుంది. అందుకని ఆ కారణత్వం యొక్క డెఫినేషన్ అలా ఉంది. ఇది మంచి పాయింట్ యాక్చువల్లీ. కాబట్టి ఈ కారణంగా పరిగణించగలగడానికి తంతువే అర్హత ఉంది, పత్తికి లేదు. ఇది ఆ పాయింట్ క్లారిఫై చేస్తుంది. సో ఇప్పుడు మనం కేవలం కారణాల డెఫినేషన్స్ చూస్తున్నాం కాబట్టి ఇమ్మీడియట్ గా ఒక లెవెల్ కింద వరకే చూడగలం, తర్వాత చూడలేము. అంటే బై డెఫినేషన్ ఇది లేకపోతే అది లేదు. లేకపోతే అది లేదనేది మాత్రమే కాదు, అక్కడ కార్యానికంటే ముందరి క్షణంలో ఇది లేకపోతే అది లేదు. ఎందుకంటే పత్తి లేకపోయినా కూడా బట్ట లేదు, కానీ ఇది లేకపోతే అది లేదని మాత్రమే పెట్టుకుంటే ఏమొస్తుందంటే అన్ని వస్తాయి. మనం ఏవైతే ప్రయోజకాలు అనుకున్నాం అన్ని కూడా వస్తాయి దాంట్లో. ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ కాబట్టి. అవును. నియత పూర్వవృత్తి అవును. ఇది దిస్ మేక్స్ అ లాట్ మోర్ సెన్స్ ఇప్పుడు కదా. ముందు కాజాలిటీ గురించి అనుకున్నాం మనం, కానీ ఒక్క నిమిషం. కార్య నియత పూర్వవృత్తి కారణం, దాని తర్వాత కారణం త్రివిధం అని వస్తుంది. అవును. అసాధారణం కారణం కరణం, కార్య నియత పూర్వవృత్తి కారణం, కార్యం భాగభావ ప్రతియోగి. అంటే ఇప్పుడు మళ్ళీ ఆ ప్రతియోగి దానికి వచ్చాము. బేసిక్ గా కార్యం పుట్టక ముందు ఉండడానికి కార్యం యొక్క ప్రాగభావానికి ప్రతియోగి అయినది కరణం కదా. ఒక్కసారి
ఇక్కడ ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి కదా. ఒకటేమంటున్నారు, అసాధారణం కారణం కరణం, కార్యనియత పూర్వవృత్తి కారణం, కార్యం ప్రాగభావ ప్రతియోగి. ఇక్కడ కార్యం ద్వితీయ కదా. కార్యం ప్రథమనే. కార్యం ఈజ్ ఈక్వల్ టు ప్రాగభావ ప్రతియోగి. అయితే నేను తప్పు అర్థం చేసుకున్నది. కార్యం అంటే ఏమిటి? ప్రాగభావ ప్రతియోగి అయినది కార్యం. నేను అనుకున్నా కార్యాన్ని దాని ప్రాగభావ దానికి ప్రతియోగి ఏదో అది కారణం అని అనుకుంటా. మళ్ళీ ఇక్కడికే వస్తుంది. కార్యానికి ప్రాగభావం అంటే ఏమిటి? కార్యానికి ప్రాగభావం అనేది ఎప్పుడు కుదురుతుంది అని అంటే కార్యం పుట్టకుండా ఉన్నప్పుడే కుదురుతుంది, ముందరే. అందుకనే అది ప్రాగభావమైంది. దానికి ఏంటి ప్రతియోగం అవుతుంది? కార్యం ఏదైతే అదే ప్రతియోగం అవుతుంది. అవును, కారణం కాలేదు కదా అప్పుడు. అది కారణం కాదు. ఇప్పుడు ఇక్కడ కేవలం కార్యాన్ని మాత్రం నిర్వహిస్తున్నారు. అవును, అదే నేను ఈ దీంట్లో ఏదో ఒకటి సెట్ అవ్వలేదు, అందుకే దీన్ని పట్టుకొని పీకుతున్నాను. సారీ. ఇప్పుడు కార్యం ప్రాగభావానికి ప్రతియోగి ఏంటి అంటే కార్యమే అవ్వాలి. అంటే మీరు ఇక్కడ ఒకటి కార్యానికి ప్రాగభావం అనేది పక్కన పెట్టేసేస్తే, ఇప్పుడు ఇక్కడ కార్యం ఈజ్ ఈక్వల్ టు ప్రాగభావ ప్రతియోగి. సో ప్రాగభావానికి ఏదైతే ప్రతియోగి అయిందో అది రేపొద్దున కార్యం అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఘటం పుడుతుంది అని అన్నాం, ఏతద్ఘట భవిష్యతి అని అన్నాను. అప్పుడు ఇక్కడ ఈ భవిష్యతి, ఏతద్ఘట భవిష్యతి అనే దాని వలన ఏం చెప్తున్నాము అంటే ఏతద్ఘట ప్రాగభావాన్ని చెప్తున్నాం. ఎందుకు? ఏతద్ఘటము ఇక్కడ అసలు ఇంతవరకు ఫార్ములేట్ అవ్వలేదు. అది దాని ఎమాన్సిపే అది దవ్వల అది. అవును, అది లేదు. కాబట్టి ఏతద్ఘటాన్ని తీసుకొని మీరు ఏదో చెప్పడానికి లేదు అక్కడ. కాబట్టి ఏతద్ఘట భవిష్యతి అనే దానికి అర్థం ఏమిటి అని అంటే ఏతద్ఘట ప్రాగభావ అస్తి. పుట్టబోయేటటువంటి ఘటము యొక్క ప్రాగభావం ఇక్కడ ఉన్నది అని అర్థం. సో ఇప్పుడు ఇది ప్రాగభావము. ఈ ప్రాగభావానికి అభావం అనగానే ప్రతియోగిని వస్తుంది. కాబట్టి దేని యొక్క ప్రాగభావం ఇది? ఏతద్ఘటం యొక్క ప్రాగభావము. కాబట్టి ఏతద్ఘటం అనేది ప్రాగభావానికి ప్రతియోగి అయింది. ఇదే రేపొద్దున పుడుతుంది కాబట్టి ఇదే తర్వాత కార్యం అవుతుంది. కాబట్టి కార్యానికి డెఫినేషన్ ఏంటి అంటే ప్రాగభావానికి ఏదైతే ప్రతియోగి అవుతుందో అదే కార్యం. అవును. సో ఇప్పుడు మూడింటిగా అసాధారణం కారణం కారణం, కార్యనియత పూర్వవృత్తి కారణం, కార్యం. ఇక్కడ ఇప్పుడు మీరు చూడండి, ఈ క్రమాన్ని ఎందుకు చెప్పారు? అసాధారణ కారణం కరణం. ఈ కరణం అనే శబ్దాన్ని ఎందుకు వివరిస్తున్నారు? ఆ ముందర కరణ శబ్దార్థం ఉంది. ఒక్క నిమిషం, అది మిస్ అయిన ఎక్కడ? ప్రత్యక్ష జ్ఞానకరణం ప్రత్యక్షం. అవును అనేది వచ్చింది కదా, అనేది రాదా? ఆ ముందర ఏమొచ్చింది? ఒక్క నిమిషం. చేయట్లేదు. సరే, ఒక్క నిమిషం. సర్వ వ్యవహార హేతుర్జ్ఞానం బుద్ధి సాద్వివిధ స్మృతిరనుభవశ్చ సంస్కార మాత్రజన్యం జ్ఞానం స్మృతి తద్భిన్నం జ్ఞానం అనుభవః సాద్వివిధ యథార్థో అయథార్థశ్చేతి తద్వితి తత్ప్రకారకో అనుభవో యథార్థః యథా అయం ఘట ఇతి జ్ఞానం సైవ ప్రమేత్యుచ్యతే. తదభవతి 28 తత్ప్రకారకో అనుభవో అయథార్థః యథా సుక్తౌ ఇదం రజతమితి జ్ఞానం ఇతి జ్ఞానం సైవ అప్రమేత్యుచ్యతే. యథార్థానుభవశ్చతుర్విధః ప్రత్యక్ష అనుమితి ఉపమితి శాబ్ద భేదాత్ తత్కరణమపి
చతుర్విధం. ఇప్పుడు ఇక్కడ వచ్చింది. దీంట్లో మీరు చూస్తే తత్ కరణం అనే చోట కరణ శబ్దం వచ్చింది కాబట్టి నెక్స్ట్ 9th స్లైడ్ లో కరణం అంటే ఏంటో చెప్పారు. కరణాన్ని నిర్వచించేటప్పుడు కారణం అనేది వచ్చింది. అసాధారణ కారణమే కరణమైంది కాబట్టి కారణం అనే శబ్దం వచ్చింది. కాబట్టి కారణం అంటే ఏంటో చెప్పారు. కాబట్టి కార్యం అంటే ఏంటో కారణ డెఫినేషన్ లో కార్యం అనేది ఉన్నది. అవును. కాబట్టి కార్యం అనేది ఎందుకు అనేది చెప్పారు. అవును. అందుకని ఈ వరుసక్రమం ఇట్లా ఉంది. అవును. అంటే దీన్ని ఏమంటారంటే ఉత్థిత ఆకాంక్ష అని అంటారు. అంటే ఇక్కడ మీకు కారణం అంటే ఏంటో తెలియదు, నేను అసాధారణం కారణం కరణం అని అనేసాను. అనగానే మీకు ఫస్ట్ వచ్చేది ఏంటి? అసాధారణం బానే ఉంది, కారణం అంటే ఏమిటి? ఉత్థిత ఆకాంక్ష. ఒకటి చెప్పంగానే మీకు ఒకటి ఉత్థిత ఆకాంక్ష, మీకు ఆకాంక్ష ప్రశ్న మీకు సహజంగానే ఉత్పన్నమవుతుంది. కాబట్టి నెక్స్ట్ దాన్ని వివరిస్తారు. 2 రకాలుగా గ్రంథరచన చేస్తారు అని చెప్తారు. అంటే గ్రంథరచన శైలి, ఒకడు ఉత్థితాకాంక్ష, రెండోది ఉత్థిత ఆకాంక్ష. ఇది వేరే స్థలంలో కూడా వస్తుంది. సో ఉత్థిత ఆకాంక్ష అంటే ఏంటంటే మీరు చదువుతుంటేనే సహజంగా మీకు తెలియనిది ఫస్ట్ వింటారు, వినంగానే అరే ఇదేమిటి అని అనగానే వెంటనే దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది ఒక రకం. రెండవది ఉత్థాప్యాకాంక్ష. వాళ్ళు ఏదో ఒక ప్రశ్న వేసి మీలో ఆకాంక్ష అంతవరకు మీకు యాక్చువల్ అక్కడ రాదు, కానీ ఇదంటే ఏమిటి అనేదో ఒక ప్రశ్న వేస్తారు. వేయంగానే మీకు ఆకాంక్ష ఉత్థాప్యం అవుతుంది, ఉత్థాపితం అవుతుంది. అప్పుడు దాన్ని మళ్ళీ తీరుస్తారు. ఇది 2 రకాలు. ఇది ఉత్థితాకాంక్ష పద్ధతి. ఇక్కడ మనం కొంచెం ఇవాళ ఆపుదామండి. ఆపేద్దాం, 7:30 అయిపోయింది కదా. కానీ ఈ స్లైడ్ వేసుకొని డిస్కషన్ చేయడం వల్ల హైరార్కీ గురించి అంతా ఇది కొంచెం బాగా సెట్ అయింది. ఓకే, సరే, మళ్ళీ రేపు కలుద్దాం అయితే 6ంటికి.